lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు ఎన్నో బాధల బందీలతో, ఎన్నో టెన్షన్లతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లంతో 8 years బిజినెస్ రన్ చేస్తూ ఉన్న టైంలో నా మిత్రుల ద్వారా నాకు బిజినెస్ అనేది పరిచయం అయిందండి. పరిచయమైనటువంటి ఒక 2 months వరకు నేను యాజ్ ఏ ఫస్ట్ పట్టించుకోలేదు దీన్ని, ఒక 2 months వరకు. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇన్ గ్రోత్ అర్థం చేసుకుని నేను వర్క్ అనేది స్టార్ట్ చేశానండి. వర్క్ స్టార్ట్ చేసిన 1 year కి నా ఇన్కమ్ యావరేజ్ గా 76,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ జోన్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఈ కంపెనీలో వితౌట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ 76,000 రూపాయలు ఇన్కమ్ జోన్లోకి వెళ్ళాను. ఎప్పుడైతే 76,000 రూపాయలు ఇన్కమ్ జోన్లోకి వెళ్ళాను, నాకు ఇంకా ఈ వెస్టర్న్ మీద పూర్తి నమ్మకం ఉంది. బికాజ్ నేను పైన వాళ్ళు వేలలో లక్షల్లో తీసుకుంటారు ఇన్కమ్. అందరూ లక్షల్లో, ఒకరు కాదు ఇద్దరు కాదు కదండి. నేను చూసిన విధానంలో చాలా మంది లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక టాపీ మేస్త్రి నెలకు 1,70,000, కార్పెంటర్ నెలకు 1,50,000, వెల్డర్లు, పెయింటర్లు, 7వ తరగతి చదివేవాళ్ళు, 3వ తరగతి చదివేవాళ్ళు, బట్టి పని చేసేవాళ్ళు, ఇటువై పట్టి పని చేసేవాళ్ళు, ఇలా అందరూ చూసిన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు అనిపించింది, అరే ఇంత రోజులు చేస్తున్నప్పుడు నేను ఇంకా దీంట్లో దీంట్లో బాగా చేయగలను నాకున్న అనిపించి, ఇంకా నేను ఒక 1 year తర్వాత ఇక నా బిజినెస్ లేకపోతే వెస్టేజ్ అనే తెలిసిన పరిస్థితికి వచ్చిందండి. ఇక నా బిజినెస్ ఎంటర్ నా 8 సంవత్సరాలు రన్ చేసినటువంటి 30 లక్షలు పెట్టినటువంటి బిజినెస్ ని వేరే వాళ్ళకి లీజ్ కి ఇచ్చి ప్రెసెంట్ నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెస్టర్న్ వర్క్ చేస్తున్నానండి. అలా 1 year కి 76,000 రూపాయలు నేను ఎగ్జాక్ట్ 2 years తిరిగేసరికి 2,42,000 పర్ మంత్ జోన్లోకి వెళ్ళిపోయానండి. అలా మొన్న నాది ఫిబ్రవరిలో నా ఇన్కమ్ 2,42,000 అండి. అలా పెరుగుతూ నా లాస్ట్ మంత్ ఇన్కమ్ అలాంటి సార్లు చెప్తూ ఉంటారు 4,60,000 పర్ మంత్ ఇన్కమ్ వితౌట్ ఎక్స్పీరియన్స్, విత్ ఓన్లీ 2 years 9 months. 2 సంవత్సరాలు 9 నెలలు నా జర్నీ 84,000 రూపాయలతో మొదటి నెల నా జీతం స్టార్ట్ అయింది. ఈ రోజు 4,60,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకున్నా. ఇది ఆరంభం మాత్రమే. అలాగే కంపెనీ నాకు బయట కార్ కూడా ఉంది, స్కోడా రాపిడ్ కార్ కూడా కంపెనీ నాకు గిఫ్ట్ కింద ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది ఆరంభం మాత్రమే అని చెప్తాను. ఎందుకంటే 2021 డిసెంబర్ కల్లా, అంటే ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయబోతున్నా పర్ మంత్ 10 lakhs. నో డౌట్ 50% 10 lakhs ఉంటుంది పర్ మంత్. దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదండి. సో ఎందుకు అంత డ్యామ్ షూర్ గా చెప్తానంటే, ఇది నేను ఒక్కడే తీసుకోవడం లేదు ఇన్కమ్స్. సో ఇప్పుడు చంద్రు గారికి 4,60,000 వస్తున్నాయి అంటే మీకు గొప్పగా ఉండొచ్చు, వీళ్ళకి గొప్పగా ఉండదు, వాళ్ళకి గొప్పగా ఉండదు. బికాస్ వెస్టేజ్ లో ఉంటే ఎలాంటి ఇన్కమ్స్ తీసుకోవచ్చు వాళ్ళకి తెలుసు కాబట్టి మీకు అది గొప్పగా ఉండొచ్చు. అలాగే నేను 4,60,000 రూపాయలు తీసుకుంటానంటే నాకు అది గొప్పగా లేదు. ఎందుకంటే నా పైనోడు 6,12,000 తీసుకుంటాడు, ఆయన పైనోడు 7,14,000 తీసుకుంటాడు, ఆయన పైనోడు 8,35,000 ఇన్కమ్ తీసుకుంటాడు, ఆయన పైనోడు 12,79,000 ఇన్కమ్ తీసుకుంటాడు, ఆయన పైనోడు 24 లక్షలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటాడు. అలా పోతూ మా టాప్ అప్ పర్ మంత్ 1,68,00,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటాడు. సో అయితే నేను అనేది ఏంటంటే ఆల్మోస్ట్ 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. 8 years, ఆల్మోస్ట్ 9 years, 10 years. మీకు ఆల్రెడీ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ 10 years ఎక్స్పీరియన్స్ మీరేం సాధించారు, 9 years, 6 years మీరేం సాధించారు అనే దాన్ని వచ్చాడు. మీరు తిరుగుతున్నారు, నేను కాదనడం లేదు. కానీ ఆ తిరిగే విధానంలో మనం ఎంత సంపాదించగలుగుతున్నాం అనే దాన్ని మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. సో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో పోల్చుకుంటే మార్కెటింగ్ లో నాకు అనుభవమే లేదని చెప్పుకోవచ్చు. కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ని వెస్టర్న్ లో పెట్టండి సార్. 1 year తిరిగేసరికి పర్ మంత్ 2 lakhs ఇప్పించే బాధ్యత నాది. ఏదో ఊరికే మాటలు కాదు నేను చెప్పేది. కావాలి 100 rupees బాండ్ పేపర్ నేను రాసుకున్న అగ్రిమెంట్ నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయదు, మీరు పొద్దున్న 9 లేకండి, 10 రెడీ అవ్వండి, బయటకు వెళ్ళండి, ఒక ఇద్దరికి నేను చెప్పినట్టు ప్లాన్ వేసి చెప్పండి, మధ్యాహ్నం 1 గంట ఇంటికి రండి, భోజనం చేయండి, 2 గంటలు పడుకోండి, మళ్ళీ 4 బయటకు వెళ్ళండి, 7 ఒక ఇద్దరికి ప్లాన్ చెప్పండి, ఇంటికి వచ్చి పడుకోండి. అలా 1 year చేయండి, పర్ మంత్ 2 lakhs ఇప్పించే బాధ్యత. అంటే మామూలుగా 1 lakh అని చెప్తాను అందరితో, బట్ మీకున్న ఎక్స్పీరియన్స్ 2 lakhs అని చెప్తాను. సో అలాంటి ఒక వండర్ఫుల్ లైఫ్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం సార్. మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాంటి ఒక వండర్ఫుల్ ప్లాన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సార్. నేను డెఫినెట్ గా చెప్పగలనండి. సో ఈ రోజు నేను వెస్టర్న్లోకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, నేను బిజినెస్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి బిల్లులు రాకపోతే ఆ పడే టెన్షన్ ఉంటుంది, టైర్ 10వ తారీఖులో రెంటలు కట్టకపోతే ఆ పడే టెన్షన్ ఉంటుంది, కరెంట్ బిల్లు కట్టకపోతే ఆడ పిక్కి వెళ్ళిపోతుంటే ఆ టెన్షన్ ఉంటుంది, ఎంప్లాయీస్ శాలరీలు అడుగుతుంటే ఆ టెన్షన్ ఉంటుంది. చూసారా, ఆ టెన్షన్ తో పోల్చుకుంటే ఇది ఆకులు అంటున్నాను. ఈ వెస్టర్న్ బిజినెస్ అనేది ఆకులు అంటారు అనమాట. అక్కడ ఎన్నో తోపలు పడితే 76,000 రావడానికి తలపడం తప్పొచ్చేది. బట్ ఈ రోజు వెస్టర్న్ లో ఆడుతూ పాడుతూ ఈ రోజు మొత్తం ఎన్ని క్లాసులు చెప్పాం మనం? 3. పొద్దున కూడా ఒకటే, నిన్న ఒకటే, ఇప్పుడు ఒకటే. ఈ 3 క్లాసులకి అంటే 3 గంటలు పనిచేసేది.
ఈ రోజు మొత్తం మీద ఎన్ని గంటలండి? 3 గంటలు. అలా 3 గంటలకి పర్ డే నా ఇన్కమ్ ఎంతో తెలుసండి? 4,60,000ని నేను 24 రోజులు పనిచేస్తాను. 4,60,000ని బై 24 డేస్ వేస్తే పర్ డే నా శాలరీ ఆల్మోస్ట్ 20,000 సార్. ఆల్మోస్ట్ అంటే 3 గంటలకు 20,000 ఇస్తున్నారు కంపెనీ. ఇదే 20,000 కోసం ఎంబీఏ చదివాడు, ఇంటర్మీడియట్ చదివాడు, డిగ్రీ చదివాడు, బీటెక్ చదివాడు, పొద్దున్న 9 గంటలు సాయంత్రం 6 గంటలు గుడ్డి జాగి చేస్తుంటే వస్తున్నాయి. గుడ్డి జాగి చేసుకుంటూ వస్తున్నాయి సార్. ఈ రోజు నేను ఇంట్లో చక్కగా 3 గంటలు మధ్యాహ్నం వెళ్ళాము, మంచిగా భోజనం చేసాము, ఒక ప్లాన్ చెప్పాము, వచ్చాము, మళ్ళీ గంట ప్లాన్ చెప్పి వెళ్ళి పడుకుంటాం. ఒక అరగంట అయిపోతే వెళ్ళి పడుకుంటాం హ్యాపీగా. బట్ 1 ఇయర్ కష్టం ఉంటుంది ఖచ్చితంగా. ఏదైనా స్ట్రగుల్తోనే కదా, స్ట్రగుల్తోనే స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ మనకు ఇప్పుడు సార్కి 60 వస్తుంటే బాగా విషయం కాదు. ఈయన ఆల్రెడీ ఎగ్జిటింగ్ కస్టమర్లు రెడీ చేసుకున్నాడు కాబట్టి 60 వస్తుంది. ఇప్పుడు నేను కూడా మీరుగా జాయిన్ అయ్యాను, 4 లక్షలు వచ్చాయి. నాలాగే మీరు కూడా ఎగ్జిటింగ్ కస్టమర్స్ రెడీ చేసుకుంటే మీరు కూడా అంత ఎక్కువ అనేది తీసుకుంటారు. మీరు మార్కెటింగ్ కాబట్టి అవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాము. సో మరో ఏం చెప్పారంటే సార్కి మ్యాక్సిమం అంతా తెలుసు, కొంచెం త్వరగా కంప్లీట్ చేయమన్నాను. మన కంపెనీలో ప్రోడక్ట్ ఉంటుంది. వెస్టేజ్ కంపెనీ పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్ బేస్డ్ మీద ఉన్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీ, నాట్ ఓన్లీ ఇండియన్ కంపెనీ. ఇది బేసిక్ గా ఇండియన్ కంపెనీలో స్టార్ట్ అయినా, ఇండియాలో స్టార్ట్ అయినా, ఇది ఇండియన్ కంపెనీ అయినా ప్రెసెంట్ ఇది ఇంటర్నేషనల్ గా ఈ యొక్క వ్యాపారాన్ని రన్ చేస్తుందండి. అలా ఈ కంపెనీలో టోటల్ గా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంటాయి. అంటే కెమికల్ కానీ కల్తీ కానీ లేకుండా అన్ని కూడా న్యాచురల్ పద్ధతిలో తయారయ్యేటువంటి ప్రోడక్ట్ మా కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అసలు ఎందుకు న్యాచురల్ ప్రోడక్ట్ వాడాలి సార్ అంటే, సార్ ఒక 40-50 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఎవరైతే మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఏదైతే జబ్బులు ఉన్నాయో ఈ జబ్బులు ఒక జబ్బు కూడా వాళ్ళకి ఇవ్వండి. కారణం ఏంటంటే అంతకుముందు వాళ్ళు ఏదైతే ఆహారం తీసుకున్నారో ఆ ఆహారంలో కెమికల్స్ కానీ కల్తీ కానీ ఉండేవి కాదు. అన్ని కూడా నేచురల్ పద్ధతిలో పండించుకుని తినేవాళ్ళు. అంటే వరం అనుకోండి, గేదె దగ్గర పేడ కారణంలో, చెత్త కారణంలో, కులబెట్టి ఎరువుల ద్వారా సేంద్రియ పద్ధతులతో పంటలు పండించేవాళ్ళు. అలాగే కూరగాయలు నేచురల్ పండించేవాళ్ళు, ఫ్రూట్స్ నేచురల్ పండించేవాళ్ళు. కోళ్ళకి ఒడ్డుకి వేసి అరే కొత్తలు వచ్చాడు కోడి కొయ్యాలరా అని చెప్పి నేచురల్ గా ఒడ్డుకి వేసి పెంచేవాళ్ళు. చేపలనేమో తౌడేసి పెంచేవాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా మారిపోయింది సార్? పొలం మీద ఈ రోజు మందు కొడుతున్నారు, వచ్చేవరకు మందు కొడుతున్నారు, పై వచ్చేవరకు మందు కొడుతున్నారు. కొడతారు కొన్ని వేల రకాల ప్రాణాంతకమైనటువంటి కెమికల్స్ మందులు పొలాల మీద జరుగుతున్నారు, ఫ్రూట్స్ మీద జరుగుతున్నారు, కూరగాయల మీద జరుగుతున్నారు. కోళ్ళకేమో ఒకప్పుడు ఒక కోడిని మీరు 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం వెళ్తే మనకి బాయిలర్ అన్న మాట ఎక్కడ లేదండి. అంత నాటుకోళ్లు ఫార్మ్స్ లో ఉండేవి. బట్ ఇప్పుడండి లేకుండా అంటే సరౌండ్ అంతే కరెక్టే. ఈ రోజు ఒక కోడి 1 నెలలో 3 కిలోలు పెరుగుతుంది సార్. ఒక్కసారి ఇమేజ్ చేయండి సార్, 1 కిలోలు 3 కిలోలు ఎలా పెరుగుతుంది? ఎన్ని స్టాండర్డ్ ఇంజెక్షన్స్ ఆ కోడికి ఇస్తే అదంతా 1 నెలలో 3 కిలోలు పెరుగుతుంది సార్. ఒకసారి ఊహించండి. అందుకే చిన్న వయసులో మనకి గడ్డలు తెలబడిపోతుంది. చిన్న వయసులో గడ్డలు జుట్లు తెలబడడం ఉంటుంది. ఏంటంటే కొంచెం అవుతున్న పొట్లు ఎక్కువ వచ్చేయడం, మోకాళ్ళు గుజ్జు తగ్గిపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అలాంటి స్టాండర్డ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్లే. అలా ఒకప్పుడు చేపలు తవడేసేవాడు. కానీ ఇప్పుడండి కోడి పేగులు కానివ్వండి, కోడి విసర్జన కానివ్వండి, మేక విసర్జన కానివ్వండి, ఇవన్నీ కూడా చేపల చెరువులు వేసి అవునంటారు కాదంటారండి. ఇలా ఏదైతే కలుషితమైపోయినటువంటి ఆహారాన్ని పండిన తర్వాత మన కడుపులో వేస్తున్నాం, పండిన తర్వాత బయటపడేస్తున్నాం. మన కడుపులో వేసేది మన కడుపు వేయడం వల్ల మన కడుపు నిండడం కోసం మనం బయట చెత్త అంతా తీసుకొచ్చి లోపల చేస్తాం. ఓకే, మన కడుపు నిండిపోతుంది. కానీ నీ బాడీలో ఉన్నటువంటి అవయవాలు మరి వాటి పరిస్థితి ఏంటి? వాటికి ఆహారం ఎలా? నువ్వు అన్ని కెమికల్స్ ఇస్తే వాటికి ఆహారం ఎలా? అందుకే ఈ రోజు మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కి సరైన పోషకాలు అందకపోవడం వల్ల 100 సంవత్సరాలు జీవించాల్సినటువంటి మన అవయవాలు 40-50 సంవత్సరాలకి హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్ ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, పిల్లలు పుట్టకపోవడం, కాల్షియం ప్రాబ్లం, ఆ క్యాన్సర్, ఈ క్యాన్సర్ అని రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మీరు తెలుసుకోలేదండి. ఒక హైదరాబాద్ హాస్పిటల్స్ రోజుకి ఎన్ని కోట్ల టర్నోవర్ చేస్తారో తెలుసా? ఈజీగా 100 కోట్ల టర్నోవర్ వచ్చారు. ఒక హైదరాబాద్ లో హాస్పిటల్స్ రోజుకి ఎన్ని కోట్ల టర్నోవర్ చేస్తాయి? ఈజీగా 100 కోట్ల టర్నోవర్ చేస్తాయి. ఈ రోజు బళ్ళు ఖాళీగా ఉంటాయి, గుళ్ళు ఖాళీగా ఉంటాయి. కానీ హాస్పిటల్స్ మాత్రం కనీసం నువ్వు లక్షలు ఖర్చు పెట్టి కూర్చుంటే ఖాళీ ఉండదు. కారణం మన హెల్త్ మనమే రకరకాల కెమికల్స్ తో హెల్త్ ని డామేజ్ చేసుకుంటున్నాము. బట్ మా కంపెనీ ఏంటంటే మనం తీసుకున్న ఆహారం ఏదైతే పోషకాలు లోపిస్తున్నాయో ఆ పోషకాలని తిరిగి మళ్ళీ మనకు అందించి మన బాడీలో ఆర్గాన్స్ యొక్క స్ట్రెంత్ ని మెరుగుపరిచేటువంటి వండర్ఫుల్ కంపెనీ ఈ వెస్టేజ్ కంపెనీ. మా కంపెనీలో దొరికే ప్రోడక్ట్లు కూడా అలా ఆర్గానిక్ ప్రోడక్ట్లు అనమాట. అలా మీరు మార్నింగ్ లేచిన నుంచి నైట్ పడుకునే వరకు మీ ఇంట్లో ఏమైతే వాడుకుంటారో ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా మా కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంటారు. దాంతో పాటు హెల్త్ కేర్ ప్రోడక్ట్
మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కనవండి, ఏ లాస్ ప్రాబ్లం, కంచు ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, ఒబ్సిటీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా కనవండి, ఆ ప్రాబ్లం 100% నయం చేసేటువంటి మా దగ్గర సప్లిమెంట్స్ దొరుకుతాయి. అయితే నేను కూడా కొన్ని సప్లిమెంట్స్ వాడతాను సార్. సార్ మీరు మెడికల్ చేస్తారు కదా, మీకు కాంబయోటిక్స్ అంటే కొంత ఐడియా ఉంటుంది. ఏం చేస్తారు సార్ బయోటిక్స్? మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోల్ చేస్తూ క్యాన్సర్ కాలంలో పెరగకుండా మన బాడీ యొక్క డైట్ సిస్టమ్ మొత్తం మెరుగుపరచడం, ఇమ్యూనిటీని పెరుగుపరచడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెటామైన్ అండి, నేను రెగ్యులర్ వాడతాను దీన్ని. అలాగే మధ్యాహ్నం ఒకటి వేసుకున్నాను, మళ్ళీ మీ ముందు ఒకటి వేసుకున్నాను. ఇది సో ఇది తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, చూడండి కాస్ట్ కూడా తక్కువేం కాదండి. ఇది 30 క్యాప్సూల్స్ వచ్చి 1250 రూపాయలు, అంటే మనకు 1100 పడుతుంది. 30 క్యాప్సూల్ అంటే ఒక క్యాప్సూల్ కాస్ట్ 50 రూపాయలు. ఓకే, దీని పవర్ అర్థం చేసుకోండి. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, బ్రెయిన్ లో అల్జర్లు కానివ్వండి, ఒత్తిడి కానివ్వండి, టెన్షన్ కానివ్వండి తగ్గి నీ బ్రెయిన్ యొక్క షార్ప్ పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీన్ని వాడినట్టు నేను ఒక రిజల్ట్ చూశాను సార్. నేను తిరుగుతుంటాను కదా, నాకు నైట్ నిద్ర పట్టలేదు సరిగ్గా, పొద్దున్న తలకి వచ్చేస్తాను. ఇది వాడి కానీ నాకు తలనొప్పి రావట్లా. నేను దాన్ని బాగా గమనించాను. మీరు చూసారు లేదా, నా కార్లో నా బ్యాగ్లో కానీ ఎప్పుడు టాబ్లెట్స్ ఉంటాయి, కరెక్ట్ టాబ్లెట్. దీన్ని వాడుతున్న కానిచ్చి నాకు అసలు యాడికి రావట్లేదు. నేను ప్రామిస్ గా చెప్తున్నాను. నైట్ నేను 1:30 పడుకున్నాను, పొద్దున్న 6-7 లేసినా నాకు తలనొప్పి రావట్లేదు. కానీ అప్పుడు ఏమైందంటే, నేను 1 గంట 2 పడుకుంటే పొద్దున్న 6-7 తలనొప్పి వచ్చేస్తాను, నిద్ర సరిగ్గా లేకపోతే. కానీ వాడి నుంచి ఆ ఫీల్ నేను చూస్తున్నాను, ఖచ్చితంగా రియల్ గా చూస్తున్నాను. అది ఏమవుతుందో తెలియదు కానీ దీన్ని వాడి కంటే మాత్రం నాకు తలనొప్పి రావట్లేదు. అప్పుడు నాకు సైడ్ అంలో లాగేయడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, కళ్ళు తిప్పేయడం అలాంటివన్నీ జరిగేవి. దీన్ని వాడుతున్న చాలా పాపులట్లేదు. నెక్స్ట్ శ్రీభక్తరం సార్, ఇది నేను వాడేటువంటి ప్రోడక్ట్ అనమాట. దీన్ని అధిక ఇమ్యూనిటీ పవర్ కోసం వాడతామని. దానికి కాంబయోటిక్స్, దీంట్లో మల్టీవిటమిన్స్, మల్టీ మినరల్స్ అండ్ ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ అని ఉంటుందండి. విత్ క్యాప్సూల్ అనమాట. ఇది ఆల్రెడీ అయిపోవచ్చిందండి, రెగ్యులర్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ 3 ఉన్నాయండి. నేను మధ్యాహ్నం కూడా వేసుకున్నా ఫోన్ చేసిన తర్వాత. అంటే ఇవి నేను వాడేవి. సార్ మీరు ఎందుకు కొడతారు, మీకు ఏం జబ్బులు అంటే నాకేం జబ్బులు లేవు, కానీ నేను తీసుకున్న ఆహారం పోషకాలు లోపించడం వల్ల నాకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడానికి మన దగ్గర సప్లిమెంట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి సార్. మీరు వాడుతున్నారు గారు? నేను మాక్సిమం క్రిల్ ఆయిల్ వాడుతున్నాను సార్. మీరండి? మీరు వాడతారు సార్? జబ్బులు ఉన్నాయా? అంటే రాకుండా ఉంటుంది, రాకుండా ఉంటుంది. దాని తగ్గటువంటి రిజల్ట్ కూడా మనకు కనపడుతుంది వాడినప్పుడు. సో అలా మన దగ్గర అన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయండి. దాంతో పాటు బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, ఆడపిల్లకి బాయ్స్ కావాల్సిన కాస్మెటిక్స్ కూడా మన కంపెనీలో దొరుకుతాయండి. దాంట్లో అగ్రిక్యూర్ ప్రొడక్ట్స్, పొలానికి కావాల్సిన అన్ని రకాల మందులు మన కంపెనీ. మీరు బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ని ఒక 20 లీటర్ 10 లీటర్ కొనేసుకుని దాన్ని చక్కగా మంచి డబ్బా లాంటిది, చెడ్డలు కాకుండా కొంచెం మంచి నీట్ గా డబ్బా ఉన్న దాంట్లో కొనుక్కుంటే, అది మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ లేడీస్ అవి చూపించి సేల్ చేసుకోవచ్చు. అలా అయితే ఎవరి మంది మీ కన్సిస్టెన్సీ పోతుంది. 2 లిప్స్టిక్స్ అమ్మితే చాలా కన్సిస్టెన్సీ పోతుంది. ఆ డబ్బు తెచ్చి మీరు కన్సిస్టెన్సీ కొనుక్కోవచ్చు. అలాగే అగ్రికేర్ ప్రోడక్ట్లు, పొలం కాసిన మందులు కూడా అతి తక్కువ రేట్లో ఎక్కువ దిగుబడి వచ్చేలాగా మా కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుందండి. దాంతోపాటు బళ్ళగా పోస్తున్నటువంటి ప్లాటినం సిరామిక్ నానో అనలైజర్ కోటింగ్ ఆయిల్ కూడా మా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల బండి యొక్క మైలేజ్ కానివ్వండి, బండి యొక్క స్మూత్ కానివ్వండి, బండి యొక్క పికప్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బోరింగ్ కూడా రాకుండా కాపాడడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలా మా కంపెనీ ఎన్నో కేటగిరీలో ప్రొడక్ట్స్ అనేది మీకు అందిస్తుంది. అయితే సార్ ఈ రోజు నేను పెద్దగా ప్రోడక్ట్స్ గురించి మీతో డిస్కస్ చేయలేదు, ఎందుకంటే నేను ఈ ప్రోడక్ట్ గురించి ఎంత బాగా చెప్పినా కానీ ఒకసారి మీరు ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే నేను ఎంత బాగా చెప్పినా నెక్స్ట్ మంత్ కొంటారా? మీరు కొనరు కదండి. సో అంటే ప్రోడక్ట్ నచ్చితే నేను ఏం చెప్పకపోయినా కానీ వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. అంటే నా ప్రోడక్ట్ వాల్యూ అనేది ఒకసారి వాడితే ఆటోమేటిక్ మీకు తెలిసిపోతే నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అంతేనే కదండి. సో అయితే ఈ ప్రోడక్ట్ వాడితే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది కాబట్టి నేను చెప్పనండి. అందుకే ప్రోడక్ట్ గురించి కాకుండా ఈ ప్రోడక్ట్ వాడుకుంటే మనకెంత ఉపయోగం దాని గురించి డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేసే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు ఏది మీకు చెప్పిన సబ్బులు, పేస్టులు, షాంపులు ఇవన్నీ బయట షాప్ లో కొనుక్కొచ్చుకున్నారు, మీ ఇంట్లో తయారు చేస్తున్నారు సార్. మా కోసం ఏం చేస్తారంటే ఒక్కసారికి మీరు బయట షాప్ లో కొనుక్కునేది అక్కడ మానేసి నేను చెప్పిన షాప్ లో కొనుక్కొచ్చుకోండి సార్. ఒక్కసారికి అలా కొనుక్కోవడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్తాను. అది చెప్పిన ముందు ఒకసారి మా కంపెనీ గ్రోత్ చూద్దామండి. చాలా మంది అంటారు మా విస్టేజ్ కంపెనీ కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ అనుకుంటారండి. అది 100% రాంగ్. మా కంపెనీ నిన్న మొన్న స్టార్ట్ అయిన కంపెనీ కాదండి. మా కంపెనీ 2004 జూన్ 2
స్టార్ట్ అయింది. అంటే కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కంపెనీలో 2 ప్రోడక్ట్లు, 2 బ్రాంచ్ ఆఫీసులు, 5 కోట్ల టర్న్ ఓవర్ నాలాగా పనిచేసే కంపెనీలో 6 ఉన్నారండి కంపెనీ స్టార్ట్ అయినప్పుడు. కానీ ఈ రోజు మా కంపెనీ యొక్క స్టాండర్డ్ కనుక మీరు చూస్తే, 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన మా కంపెనీ ప్రెసిడెంట్ 300+ ప్రొడక్ట్స్ మీకు అందుబాటులో తీసుకొచ్చిందండి. 2 బ్రాంచ్ ఆఫ్ తో స్టార్ట్ అయిన మా కంపెనీ ప్రెసిడెంట్ 50 బ్రాంచ్ ఆఫ్స్ మీకు అందుబాటులో పెట్టిందండి. అలాగే ఈ 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి, ఈ 300+ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కొచ్చుకోవడానికి మా కంపెనీ ఎంటైర్ ఇండియా మొత్తం మీద ప్రతి 20 లేదా 10 కిలోమీటర్ దూరంలో ఒక స్టాక్ పాయింట్ చొప్పున 7,600 స్టాక్ పాయింట్స్ మీకు అవైలబుల్ గా పెట్టడం అనేది జరిగిందండి. అదే సార్ ప్రతి 20 లేదా 10 కిలోమీటర్ దూరంలో ఎందుకు పెట్టిందండి, మా ఊళ్ళో ఎందుకు పెట్టలేదు సార్, మా సందులో ఎందుకు పెట్టలేదు సార్, మా ఇంటి పక్కన ఎందుకు పెట్టలేదు సార్ అంటే మా కంపెనీ అలా పెట్టదు. అలా పెట్టదు కాబట్టి ప్రతి 20 లేదా 10 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి స్టాక్ పాయింట్ కి మీరు కొనుక్కొచ్చుకున్నారు కాబట్టే మా కంపెనీ మీకు డబ్బులు ఇస్తుంది. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. దానిలో ప్రజెంట్ మా కంపెనీలో 1 కాదు 2 కాదు 3 కాదండి 2,10,00,000 మంది ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. సార్ ఒక్కసారి ఇమేజిన్, ఈ కంపెనీలో 2,10,00,000 మంది పనిచేస్తున్నారంటే మా కంపెనీ స్టాంప్ ఏంటో అర్థం చేసుకోండి. సో ఒక్కసారి ఆలోచించండి సార్, ఈ కంపెనీలో 2,10,00,000 మంది ఉన్నారంటే దీంట్లో మనకన్నా బాగా తెలియని వాళ్ళు ఉంటారు, మనకన్నా బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మనకన్నా బాగా జ్ఞానవంతులు ఉంటారు. మరి వాళ్ళందరూ వాళ్ళు చేసే పని పక్కన పెట్టేసి ఈ రోజు ఈ కంపెనీ ఎందుకు పనిచేస్తున్నారు? నేను కూడా 70,000 రూపాయలు వచ్చే బిజినెస్ ఈ రోజు పక్కన పెట్టేసి నేను ఈ కంపెనీ ఎందుకు పనిచేస్తానంటారు? తెలివితేటలేక పనిచేస్తానంటారా, బతకడానికి పనిచేస్తానంటారా? సో నేను చూసిన విధానంలో నేను చేసే దాని అన్నిటికన్నా ఇది బెటర్ గా ఉంది కాబట్టి ఈ రోజు నేను అన్నింటిని వదిలేసి ఈ రోజు ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అవ్వడం కాబట్టి ఈ రోజు నెలకు 4,60,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఈ కంపెనీ 2,10,00,000 మంది పనిచేస్తున్నారు. ఈ కంపెనీ 2,10,00,000 మంది పనిచేస్తున్నారు కాబట్టి మా కంపెనీకి 2019లో ఇండియన్ గవర్నమెంట్ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు ఇవ్వడం అనేది జరిగిందండి. సరే ఇవన్నీ బాగున్నాయండి చంద్రు గారు, మీ కంపెనీ ప్రోడక్ట్ బాగుంటుంది అన్నారు, మీ కంపెనీ గ్రోత్ బాగుంది. అయితే మీరేమంటారంటే బయట కంపెనీతో పోల్చుకుంటే మీ కంపెనీ ఏమో గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ అన్నారు, కెమికల్ ఏం ప్రోడక్ట్ అన్నారు, కల్తీ ఏం ప్రోడక్ట్ అన్నారు, దాంతో పాటు డబ్బులు కూడా వస్తాయి అన్నారు. ఇదంతా ఎలా సాధ్యం సార్, ఎలా ఇస్తుంది కంపెనీ అంటే మా కంపెనీ చేసేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. అంటే మీకు ఇది అర్థమైతే మా కంపెనీ డబ్బులు ఎందుకు ఇస్తుందో మీకు అర్థమైపోతుంది. సార్ ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తున్నంత కూడా ట్రెడిషనల్ బిజినెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సద్దు సోప్ చిన్నది మనం షాప్ లో 10 రూపాయలు కొనుక్కుంటామండి, కానీ ఆ సోప్ ఆ షాప్ లో తయారవుతుందా సార్? తయారవట్లేదు. ఎక్కడో మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తయారవుతుంది. మరి అక్కడ తయారైన సోప్ ఇంటి పక్కలోకి ఎలా వస్తుంది సార్ అంటే కంపెనీ సోప్ 4 రూపాయలు తయారు చేస్తే కస్టమర్ 10 రూపాయలు కొంటాడు సార్. కారణం ఏంటి, మధ్యలో సూపర్ స్టార్స్, డిస్ట్రిబ్యూటర్, ఏరియా డీలర్, హోల్సేల్ షాప్ వాళ్ళు తలా రూపాయలు పంచుకుంటారంటే కస్టమర్ దగ్గరికి వచ్చి 10 రూపాయలు పడుతుంది సార్. దాంతోపాటు ఏ ప్రోడక్ట్ సార్ జనాల్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది సార్? అంతేనండి. ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ మహేష్ బాబు ఇస్తున్నాడు, చైతన్య ఇస్తున్నాడు, రామ్ చరణ్ ఇస్తున్నాడు, బుడ్డెన్టీఆర్ ఇస్తున్నాడు, చిరంజీవి ఇస్తున్నాడు, నాగార్జున ఇస్తున్నారు. ఊరికే ఇస్తున్నారా? ప్రోడక్ట్ ప్రేమతో డబ్బులు తీసుకొస్తున్నారా? ఊరికే ఇస్తున్నారా సార్, డబ్బులు తీసుకున్నారా సార్? డబ్బులు తీసుకునే కదా అంటే వేరే బాధలు తీసుకుంటారంటారా? కొన్ని లక్షల్లో పొట్టలో తీసుకోవడం అనేది జరుగుతుంది సార్. మరి అలాంటి ఏదైతే యాడ్స్ డబ్బు ఉందో, సెలబ్రిటీ యాడ్ కానివ్వండి, టీవీ యాడ్లు కానివ్వండి, పేపర్ యాడ్లు కానివ్వండి, ఆ ఖర్చు తిరిగి అర్థం పడుతుంది సార్ కస్టమర్ మీదే. ఈ రోజు మీకు తెలుసో లేదో సార్, పెద్ద పెద్ద కంపెనీలు అంటే 100లో 20% ఓన్లీ పబ్లిసిటీకే ఖర్చు పెట్టారు. మేజర్ అడ్వర్టైజ్మెంట్ కోసం. అడ్వర్టైజ్మెంట్ ఉంటేనే ఏది ఎంత క్వాలిటీ ఇచ్చినా ఏది ఇచ్చినా అడ్వర్టైజ్మెంట్ లేదు అంతే బాగా చెప్పారు సార్. కానీ మా కంపెనీ ఏం చేసిందంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ సార్. మా కంపెనీలో సోప్ 4 రూపాయలు తయారవుతుంది. బయట కంపెనీలో సోప్ 4 రూపాయలు ఎలా తయారవుతుందో మా కంపెనీలో కూడా సోప్ 4 రూపాయలు తయారవుతుంది. బట్ కస్టమర్ 10 రూపాయలు సార్. కస్టమర్కి ఏమి కూడా తగ్గదండి. కస్టమర్కి 10 రూపాయలు, కస్టమర్కి ఏమి కూడా తగ్గదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సార్? నర్సయ్య సార్. నర్సయ్య గారు మీరు ఉన్నారు సార్. ఇంకా మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వాలి, మీకు మా కంపెనీలో ప్రోడక్ట్ కొనాలంటే 10 రూపాయలు, ఏమీ తగ్గదు. అదే మీరు కనుక మా కంపెనీలో జాయిన్ అయితే కంపెనీ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు ఈ 4-10 మధ్య ఎంత గ్యాప్ ఉందండి? 6 రూపీస్. తిరిగి ఆ 6 రూపీస్ మళ్ళీ మీకే ఇచ్చేస్తుంది కంపెనీ. ఎందుకంటే మా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కస్టమర్, కస్టమర్ డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ కస్టమర్, కస్టమరే డిస్ట్రిబ్యూటర్. అప్పుడు ఈ కస్టమర్ ఏం చేశాడు, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న షాప్ లో కానీ వాళ్ళ వీధిలో ఉన్న షాప్ లో కానీ కొనుక్కునేవాడు. ఇప్పుడు అక్కడ మానేసి మా కంపెనీ పెట్టినటువంటి ఒక 10 లేదా 20 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి స్టాక్ పాయింట్ కి మీరు కొనుక్కొచ్చుకుంటారు కాబట్టి డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ, కంపెనీ టు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ కంపెనీ, కంపెనీ టు డిస్ట్రిబ్యూటర్, నో మిడిల్ మ్యాన్, మధ్యవర్తులు ఎవరో ఉన్నారు కాబట్టి మా కంపెనీలో మీకు నా ప్రోడక్ట్ మీకు టీవీలో కానీ, బ్యానర్ లో కానీ, షాప్ లో కానీ ఎక్కడ కూడా కనిపించాం. చాలా మంది అడుగుతారు సార్, మీ ఇంత మంచి ప్రోడక్ట్ అన్నప్పుడు మీ ప్రోడక్ట్ మాకు టీవీలో కానీ, బ్యానర్ లో కానీ, షాప్ లో కానీ ఎక్కడ ఎందుకు కనిపించదు? మా ప్రోడక్ట్ మీకు ఎక్కడ కనిపించదు సార్. అలా కనబడకుండా జరిగే బిజినెస్ నే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. అలా కనబడేలా చేస్తున్నందుకు కంపెనీ మాకు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సరే ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ అనేది లీగలైజ్ అయిందో ఇండియాలో, ప్రతి వారం ప్రతి నెల ఏదో పేపర్లో మీకు డైరెక్ట్ సెల్లింగ్ వచ్చి
పడుతూనే ఉండండి. డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శకులు, డైరెక్ట్ సెల్లింగ్ అప్రోగసలు, రామకలంతో డైరెక్ట్ సెల్లింగ్ ఇలా ప్రతి వారం ప్రతి నెల ఏదో పేపర్ డైరెక్ట్ సెల్లింగ్ నుంచి పడుతుంది. ఎప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి లీగలైజ్ అయినప్పుడు. ఆ దాంట్లో కదా ఇంగ్లీష్ పేపర్ లో కూడా ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్ నుంచి పేపర్లను పడుతుంది. గవర్నమెంట్ కూడా చెప్తుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కొన్ని వందల మందికి కొన్ని లక్షల మందికి ఉపాధి రాబోతుంది అనేది. ఇక్కడ చూడండి సార్, 118 మిలియన్ పీపుల్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బై 2025 2025 కల్లా 118 మిలియన్ పీపుల్ కి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఉపాధి అనేది రాబోతుంది. సార్ ఈ రోజంట కరోనా విషయంలో ఇండియాలో సుమారుగా 40 లక్షల మందికి జాబులు పోయినాయంట సార్ కరోనా వల్ల ఇండియాలో. మన ఆంధ్ర తెలంగాణలో 4 లక్షల పైబడి జాబులు పోయినాయంట. మరి ఇప్పుడు ఆంధ్రలో 4 లక్షల మంది జాబులు పోయినాయంట. మరి ఆ 4 లక్షల మందికి జాబులు ఇవ్వాలి అంటే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలు ఇండియాలోకి ఆంధ్రలోకి రావాలండి కదా. మరి అప్పుడు వస్తున్నాయా? రావట్లేదు. మరి వాళ్ళందరూ ఎలా బతకాలి? అందుకే నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ రోజు భారతదేశంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లీగలైజ్ చేసి, సో ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ ఉంటారో అంటే మంచి ఫీచర్ పొందుతారన్న ఉద్దేశంతో దీన్ని లీగలైజ్ చేసేయడం అనేది జరిగిందండి. ఈ రోజు ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని దాని యొక్క పవర్ ని అర్థం చేసుకుని నిలబడతారో రేపు ఫ్యూచర్ లో ఒక అద్భుతమైన ఇన్కమ్ ని 100కి 200% తీసుకుంటారు సార్. దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. అలాగే మా కంపెనీ అన్ని రకాల గవర్నమెంట్ సర్టిఫికేట్ మీరు గూగుల్లోకి లేదా మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే మా కంపెనీకి సంబంధించిన అవార్డ్స్ చంద్రగారు మీ కంపెనీ 16 సంవత్సరాలు వర్క్ చేస్తున్నారు కదా. ఈ 16 సంవత్సరాలు ఏమీ అవార్డ్స్ తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదు సార్? 1 కాదు, 2 కాదు, 3 కాదు, సుమారు కొన్ని ఒక 20, 30, 40 అవార్డ్స్ దాకా మా కంపెనీ ఇష్యూ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఒక అవార్డు గురించి చెప్తాను సార్ మీకు. ఇండియాస్ టాప్ 50 గ్రేట్ లీడర్స్ ఆఫ్ కంపెనీస్ అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50 కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, రిలయన్స్ కానివ్వండి, టాటా కంపెనీ కానివ్వండి, ఆదిత్య కానివ్వండి, బిర్లా కానివ్వండి, అలా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50 కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మాదొక కంపెనీ అని చెప్పి సర్టిఫై చేయడం జరిగింది. ఈ రోజు మీరు మా కంపెనీలో పనిచేస్తే ఏదో చిన్న చిన్న కంపెనీలో పనిచేస్తున్నట్టు కాదు సార్. ఇండియాలో టాప్ 50 కంపెనీలో ఒక కంపెనీలో పనిచేస్తున్నట్టు అర్థం. సరే ఇవన్నీ బాగుంది చంద్ర గారు. మీ కంపెనీ ప్రోడక్ట్ బాగుంది, మీ కంపెనీ గ్రోత్ బాగుంది, మీ కంపెనీ ఏ బేస్ లో ఇన్కమ్ ఇస్తుంది అర్థమైంది, మనం చేసేటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అర్థమైంది, మీ కంపెనీ సర్టిఫికేట్లు బాగున్నాయి, మీ కంపెనీ అవార్డ్స్ కూడా బాగున్నాయి సార్. ఇవన్నీ బాగుంది. నేను మీ కంపెనీలో జాయిన్ అవడం వల్ల నాకేంటి సార్ ఉపయోగం అని మీరు అడిగారు. సార్ మీరు మా కంపెనీలో జాయిన్ అవడం వల్ల కంపెనీ మీకు 9 రకాల ఆదాయం ఇస్తుంది. మీరు జాబ్ కలిసి మీకు వచ్చేది శాలరీ. బట్ మీరు మా కంపెనీలో జాయిన్ అయితే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి వస్తాయి. దాంట్లో మొదటి ఇన్కమ్ రిటైల్ ఇన్కమ్ 10 to 20% డిస్కౌంట్. అంటే మీరు కొనేటప్పుడు ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ చేసి మీకు ప్రోడక్ట్ అమ్మడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నర్సరీ గారు పత్రాలు మీ ఇంట్లో ఒక 3600 రూపాయలు సరుకులు అవుతాయి అనుకున్నాం. మీరు బయట ఏ షాప్కి వెళ్ళి తెచ్చుకోండి 3600 రూపాయల సరుకులకి మీరు 3600 రూపాయలు కట్టే సరుకులు తెచ్చుకోవాలి. కానీ మీరు కనుక మా కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఈ 3600 రూపాయల సరుకులు మీరు కొనేటప్పుడే 10 నుంచి 20% ఎంఆర్పీ మీద డిస్కౌంట్ చేసి మీకు 3000కి ఇచ్చేస్తుంది. అంటే ప్రోడక్ట్ మీద ఎంఆర్పీ ఒకటి ఉంటుంది, మనకు ఒకటి ఉంటుంది. మరి నెక్స్ట్ సేవింగ్ సార్ మనకి. మరి బయట షాప్ లో సేవ్ అవుతుంటారంతా అవదనే చెప్పుకోవాలి. అయితే మా కంపెనీ ఉంటుందండి ఇది నెల మొత్తం మీద ఎప్పుడైనా తీసుకోండి ఆఫర్. కానీ నేనేమన్నా అంటే నెల మొత్తం మీద కాకుండా నేను చెప్పిన డేట్ లో తీసుకుంటే కంపెనీకి ఆఫర్ ఇస్తా ఉన్నా మీకు ఎడిషనల్ గా. ఇది కాకుండా ఇది ఎప్పుడైనా ఉండదు. ఇది కాకుండా నేను చెప్పిన డేట్ లో తీసుకుంటే ఏమంటుంది కంపెనీ ఎడిషనల్ ఇంకో బెనిఫిట్ ఇస్తుంది అంటారు. ఏంటి ఆ బెనిఫిట్ చూద్దాం. 3 పర్చేస్ ఆఫర్ అంటే నెల చివరి కాకుండా ప్రతి నెల 2వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపు. ఇక్కడ మీరు ఎంత కొన్నారు? 3000. ఆ కొనేదేదో మీరు 17వ తారీఖులో కొనేసుకుంటే ఈ 3000కి 10% చొప్పున 300 రూపాయలు ఎంఆర్పీ ప్రోడక్ట్ ఆన్ ద స్పాట్ లో ఫ్రీ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాప్కి వెళ్ళారు సార్, నర్సరీ గారు మొత్తం మీద మీరు 3600 అంటాడు. 600 రూపాయలు డిస్కౌంట్ చేసి 3000 ఇవ్వండి సార్ అని చెప్తాడు. మీరు 3000 తీసుకుంటారు. 3000 తీసుకుని బిల్లు పట్టగానే సార్ మీరు 3000 17వ తారీఖులో తీసుకున్నారు కదా సార్, ఇది కూడా సార్ 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చిందని చెప్పి మీకు 300 రూపాయల ప్రోడక్ట్ అనేది ఆన్ ద స్పాట్ లో అకౌంట్ గానే ఇచ్చేస్తారు. మీరేం చేశారంటే ఫోన్లో డిస్కౌంట్ వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి ప్రోడక్ట్ అని వాడారు. నెల మొత్తం మీద ప్రోడక్ట్ వాడిన తర్వాత నా ప్రోడక్ట్ మీకు ఏమి నచ్చలా, వచ్చిన కొంటారా? కొనరు కదండి. కంపెనీ కూడా కొనొద్దనే చెప్పింది. లేదు నా సోప్ వాడేది చాలా బాగుంది, పేస్ట్ వాడేది చాలా బాగుంది, ఏరియల్ వాడేది చాలా బాగుంది, అలా మా కంపెనీలో ప్రోడక్ట్ మీరు వాడేది చాలా బాగుంది. అలా మా కంపెనీలో ప్రోడక్ట్ మీకు బాగుంటే 10 నెలలు కొనుక్కుంటారా కొనుక్కోరా? కొనుక్కుంటే బాగుంటారా సార్? కొనుక్కుంటారా? అలా మా కంపెనీలో ప్రోడక్ట్ లో బాగుండి 10 నెలలు కొనుక్కుంటారంటే ఈ 2 ఆఫర్లతో పాటు ఇంకో ఆఫర్ ఇస్తాం మీకు. దాన్ని మనం కన్సిస్టెన్సీ ఆఫర్ అంటున్నాం. అంటే 17 కాకుండా 12వ తారీఖు లోపు. అంటే 2వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు 3000 రూపాయల చొప్పున
4 నెలల పాటు క్రమం తప్పకుండా మా షాప్ లోనే కొనుక్కుంటే 5 నెలలు మీకు 2,500 ప్రోడక్ట్ ఏది కావాలంటే అది పట్టుకెళ్ళిపోవచ్చు. సార్ నర్సయ్య గారు, మీరు మీ నాన్నగారు కొన్ని 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉన్న షాప్ లో తెచ్చుకున్నారు. ఏ రోజు నా షాప్ లో తెలిసి నర్సయ్య గారు ఒక 20 సంవత్సరాల నుంచి మీరు మా షాప్ లో కొన్నారండి, వచ్చిన ఫ్రీగా ఒక 5,000 రూపాయలు సరిపోతాను సార్ పట్టుకెళ్ళి వాడుకొని 20 సంవత్సరాలు ఎప్పుడైనా చెప్పారా మీకు? ఎప్పుడు చెప్పలేదా? కానీ మా కంపెనీ ఉంటుంది, మా కంపెనీ ప్రోడక్ట్ వచ్చి 2వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు 3,000 రూపాయలు చొప్పున 4 నెలల పాటు క్రమంగా తప్పకుండా కొనుక్కోండి. 5 నెలలు మళ్ళీ మీకు 2,500 ప్రోడక్ట్ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇప్పుడు 5 నెలలు 4 నెలలు కొన్నదిగా ఇచ్చింది, అది మీరు 5 నెలలు వచ్చిన లాభాన్ని 4 నెలలకు డివైడ్ చేస్తే మళ్ళీ ఎవ్రీ మంత్ మనకి ఎంత ప్రోడక్ట్ ఫ్రీగా వస్తున్నట్టు? 625 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా వస్తున్నట్టు. సరే, దీనితో పాటు మీరు మా కంపెనీలో జాయిన్ అయిన కంపెనీ మీకు డబ్బులు కూడా ఇస్తుంది. అదే ఇక్కడ మెయిన్ రోల్. మీరు మా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు కంపెనీ కొనేటువంటి ప్రతి ప్రోడక్ట్ మీద కంపెనీ కొన్ని పాయింట్లు ఇస్తాడు. ఆ పాయింట్లు నెలసరిలో లెక్క పెట్టి డబ్బులు ఇస్తాడు. ఇక్కడ డబ్బులు ఏమో వస్తాయి, పాయింట్ మీద వస్తాయి. పాయింట్లు ఏమో వస్తాయి, మీరు కొనేటువంటి ప్రోడక్ట్ మీద వచ్చింది. అంటే ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కొంటే ఎన్ని పాయింట్లు వస్తాయి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మా కంపెనీలో ఒక 100 రూపాయలు ఎట్టి హోమ్ కేర్ కొన్నారనుకున్నాం, 3 పాయింట్లు వస్తాయి. అది హెల్త్ కేర్ కొంటే కొంచెం ఎక్కువ పాయింట్లు వస్తాయి. అదే 20 పెట్టుకున్నారు 30 పాయింట్లు, హెల్త్ కేర్ కొంటే కొంచెం ఎక్కువ పాయింట్లు. అదే 2 పెట్టుకున్నారు 60 పాయింట్లు, హెల్త్ కేర్ కొంటే కొంచెం ఎక్కువ పాయింట్లు. 3 పెట్టుకున్నారు 90 పాయింట్లు, హెల్త్ కేర్ కొంటే కొంచెం ఎక్కువ పాయింట్లు. అయితే ఈ నెల ఏం చేశారంటే మీరు ఒక 3,000 రూపాయలు హోమ్ కేర్ హెల్త్ కేర్ కొనుక్కున్నారు. అంటే సొబ్రి బెస్ట్లు కొన్నారు, మీ ఇంట్లో మీ అమ్మగారికి నడుపు మోకాళ్ళు ఎక్కువ ఆటలు కూడా కొనుక్కున్నారు. అలా అందుకే కంపెనీ మీకు 100 పాయింట్లు ఇచ్చింది. ఈ 100 పాయింట్లు ఎవ్రీ మంత్ 10వ తారీఖు కల్లా మీకు సారీ ఈ 100 పాయింట్లు మీరు బిల్లు కట్టగా ఆన్ ద స్పాట్ మీకు యాప్ లో యాడ్ అయిపోతాయి. మరి 100 పాయింట్లు డబ్బులో ఓన్లీ పాయింట్లేనా? ఓన్లీ పాయింట్లు అంతే కదా. ఈ 100 అనేది ఓన్లీ పాయింట్లు మాత్రమే. మరి మనం పాయింట్లు మనం ఏం చేసుకుంటాం? ఏమైనా డబ్బులు వస్తే ఏమైనా చేసుకుంటాం కావాలి. మరి ఈ పాయింట్లు డబ్బుల కింద మార్చుతారు. మనకు వచ్చిన పాయింట్లు డబ్బుల కింద మార్చడానికి కంపెనీలో ఒక స్లాట్ పెట్టాడు. దాన్ని క్యాష్ బ్యాక్ పీవీ స్లాట్ అంటాం. అంటే మీరు చేసిన 100 పాయింట్లు ఇక్కడ ఏ పర్సెంట్ లో ఉంటే ఆ పర్సెంట్ డబ్బులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చేసిన 100 పాయింట్లు ఇక్కడ 5% ఉన్నారు కాబట్టి దాని మీద 100 × 5% అని కొడితే 5 పాయింట్స్ వస్తాయి. ఒక పాయింట్ వాల్యూ 18 రూపాయలు ఇస్తానండి. 5 × 18 90 రూపాయలు. ఈ 90 రూపాయలు ప్రతి నెల 10వ తారీఖులు మీ అకౌంట్ పడుతుంది. మొత్తం మీద ఎంత లాభం? మనకి 1,605 రూపాయలు లాభం. మీరు షాప్ పేరు కొన్నదంత 3,000. మీరు తిరిగి వచ్చిన లాభం ఎంత? 1,605 రూపాయలు. మీరు కొన్నదంటే వచ్చి మీరు లాభం మేనేజ్ చేస్తే మీరు కట్టినంత ఓన్లీ 1,385 రూపాయలు మాత్రమే. ఇలా మా కంపెనీలో సార్ 3,600 రూపాయల ఎంఆర్పీ సరుకులు మీకు ఓన్లీ 1,385 రూపాయలు వస్తున్నాయని అర్థం. అంటే 1,385 రూపాయలకి 3,600 రూపాయల సరుకులు బెనిఫిట్ అనేది మీరు పొందుతున్నారు. ఇలా మా కంపెనీలో 100 రూపాయల ఎంఆర్పీ ప్రోడక్ట్ మీకు 40 రూపాయలకు వస్తుంది. తిరిగి 60 రూపాయలు మళ్ళీ మన జేబులోకే వివిధ ఆఫర్ రూపాయలు, డిస్కౌంట్ రూపాయలు, ఫ్రీ ప్రోడక్ట్ రూపాయలు తిరిగి మళ్ళీ మన జేబులోకే వచ్చేస్తుంది. అర్థమైందా? అర్థమైందండి. ఒకవేళ నర్సయ్య గారికి డబ్బులు అందక 12వ తారీఖులో కొనుక్కోలేకపోయారు. ఈ 12వ తారీఖు సంబంధించిన ఆఫర్ ఏంటి? 6,000 రూపాయలు. అది ఆగిపోతుంది. అప్పుడు 100 రూపాయలు మీకు 60 రూపాయలు పడుతుంది. లాభం ఓన్లీ 40 రూపాయలే వస్తుంది. ఒకవేళ నర్సయ్య గారి డబ్బులు అందగా 17వ తారీఖులో కూడా తీసుకోలేకపోయారు. అప్పుడు 100 రూపాయలు మీకు 70 రూపాయలు పడుతుంది. ఓన్లీ 30 రూపాయలే సేవ్ అవుతుంది. అంటే తక్కువ టైంలో కొనుక్కుంటే ఎక్కువ బెనిఫిట్లు, ఎక్కువ టైంలో కొనుక్కుంటే తక్కువ బెనిఫిట్లు. అర్థమైందా సార్? ఓకే. సరే, నేను మీకు డాన్స్ షూట్ గా బలగుంది చెప్తాను సార్. బయట మీరు ఏ ప్రోడక్ట్ అయినా పట్టారండి, ఆ ప్రోడక్ట్ అన్నింటికన్నా నా ప్రోడక్ట్ క్వాలిటీ ఎక్కువ ఉంటే వాడంటే, కాస్ట్ తక్కువ ఉంటే వాడండి. అర్థమైంది సార్? మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. అలా సార్ మరి తక్కువ రేటుకి వస్తుంది కదా, మీ కంపెనీ జాయిన్ అంటే నేను డబ్బులు కట్టాలా? నో ఫీజ్ సార్. మా కంపెనీలో జాయిన్ అంటే మీరు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలాగే నో రిన్యూవల్. ఒక్కసారి ఐడియా తీసుకుంటే జీవితాంతం ఐడియా లాగా పొందుతుంది తప్ప ప్రతిసారి రిన్యూవల్ చేయించాల్సిన అవసరం లేదు. అలాగే నో మినిమం బిల్. అంత కొనాలి ఇంత కొనాలి కండిషన్ లేదు. నో టార్గెట్స్. ఈ నెల 50,000 ఇస్తే ఈరోజు 1,00,000 ఇస్తామంటే టార్గెట్స్ అంటే ఏమి ఉండవండి. అలాగే నో టైం షెడ్యూల్. పొద్దున్న 9 గంటల నైట్ 9 గంటలు పనిచేయాలి, మధ్యాహ్నం 1 గంట వరకు నైట్ 1 గంట వరకు పనిచేయాలని రూల్ అయితే ఏమీ లేదు. మీరు డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉండాలి, కానీ మీరు ఏ టైంలో చేసినా దీంట్లో ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే నో బాసెస్. అక్కడ రండి ఇక్కడ రండి, ఈ పని చేయండి ఆ పని చేయండి, ఎందుకు రాలి అని కూడా ఎవడో లేడు. నచ్చితే చేసుకుని లేకపోతే మానేయండి. నో ఏరియా ఫౌండేషన్. అలాగే నో ఇన్వెస్ట్మెంట్. మీరు మా కంపెనీలో 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీ ఇంట్లో కావాల్సిన మీరు కొనుక్కుంటే చాలు. ఈ రోజు అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఈ ఇన్వెస్ట్మెంట్ సార్. సార్ నేను 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి పొద్దున్న 9 గంటల నైట్ 9 వరకు కష్టపడితే అన్ని ఖర్చులు పోగా 76,000 రూపాయలు రావడానికి నా తలపడం తక్కువ వచ్చేది. బట్ ఈ రోజు ఈ కంపెనీలో రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నా కష్టాన్ని ఫస్ట్ లో పెట్టుబడిగా పెట్టి
ఈ రోజు ఇంత మంచి ఆదాయం అనేది తీసుకుంటాను సార్. అదే నేను ఈ కంపెనీలో చేరడానికి మరొక రీజన్, నో రిస్క్. మా కంపెనీలో ఎటువంటి రిస్క్ ఉండవు. నర్సయ్య గారు స్టాక్ పెట్టి తీసుకొచ్చాడు, స్టాక్ పెట్టి డబ్బులు ఇచ్చాడు, ప్రోడక్ట్ తీసుకెళ్లారు, వాడుకున్నారు, బాగుంటే వచ్చేలా కొంటారు, లేదంటే మీకు నాకు టాటా, అవునే కదా. సో ఎటువంటి కండిషన్ కానీ ఏమి లేవు కాబట్టి మీరు ఐడియా అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. అయితే చూడండి, ఈ 9 ఎకరాల్లో మొదట మీరు కొనుక్కుంటూ వచ్చారు నర్సయ్య గారు 100 రూపాయల ప్రోడక్ట్ 4 రూపాయలు వచ్చింది. అయితే నర్సయ్య గారు ఏం చేశారంటే పోయేది ఏముంది బయట షాప్ ఎలా కొనుక్కున్నాం కదా అని చెప్పేసి ఆ షాప్ మనసి మా కంపెనీలో ప్రోడక్ట్ వాడారు, వాడిన తర్వాత 100 రూపాయల ప్రోడక్ట్ 4 రూపాయలకు వస్తుంది. అయితే మీరేమన్నారంటే చందు గారు నేను ఈ బిజినెస్ చేయలేనండి, కానీ మీ కంపెనీలో 100 రూపాయలు 4 రూపాయలకు వస్తుంది కదా, నేను వాడుకుంటే యాజ్ కస్టమర్ గా ఉంటారంటే మీరు కస్టమర్ గా ఉండిపోవచ్చు. లేదు సార్ చంద్ర గారు నేను బిజినెస్ చేయాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, నేను సొసైటీలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, నా ద్వారా కొన్ని 100 మందికి లైఫ్ ఇవ్వాలి, నేను ఒక లగ్జరీ కార్లో తిరగాలి, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నాకంటూ కొన్ని ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలని మీరు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే పని మీరు చేయాలి. ఇప్పుడు నేను చెప్పే పని మీరు చేసే ముందు నేను మిమ్మల్ని 3 క్వశ్చన్లు అడుగుతాను, దానికి మీరు నిజాయితీగా ఆన్సర్ చెప్పచ్చు. సార్ 100 రూపాయల ప్రోడక్ట్ 4 రూపాయలు రావడం మంచి విషయం, పెద్ద విషయం. సార్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకుంటే ఎంత బాగుంటుంది, ఇది నేను చెప్పి పని కదా, ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్తున్నారు, ఇది మంచి విషయం, చెడ్డ విషయం. దీంట్లో జాయిన్ అయితే డబ్బులు వస్తాయి, ఇది మంచి విషయం, చెడ్డ విషయం. అన్నింటికీ ఇది మంచి విషయం తెలుస్తుంది. ఇదే మంచి విషయాన్ని మనకి తెలిసి ఒక 2 3 సరే మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ ఉన్నారే, నేను పలానా కంపెనీ గురించి ఉన్నాను, దాంట్లో మనం చేయాల్సిన ఏం లేదు, బయట ఎలాగో ఇంట్లో కాసు ప్రోడక్ట్ కొనుక్కున్నాం కాబట్టి అక్కడ మానేసి ఈ షాప్ లో కొంటమే, అలా కొంట వల్ల దీంట్లో మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్ వస్తున్నాయా, నేను ప్రోడక్ట్ వాడాను, నాకు ప్రోడక్ట్ చాలా బాగా నచ్చినాయా, దాంతో పాటు దీంట్లో జాయిన్ వల్ల మంచి ఆదాయం కూడా సంపాదించవచ్చు, అలా ఆదాయం సంపాదించే వాళ్ళు నా మిత్రులు చాలా మంది ఉన్నారు, నాకైతే బాగుంది, నేనైతే జాయిన్ అయ్యా, ఒకసారి ఈ బిజినెస్ గురించి విను, నచ్చితే చేసుకో, లేకపోతే మాది అని మీకు తెలిసి ఒక 2 3 చెప్పడం వల్ల వచ్చే ఆదాయాన్ని 2 ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మీరు పని స్టార్ట్ చేశారు నర్సింగ్ గారు, ఏంటి మీరు అనుకుంటే మీరు ఒక 3 బిజినెస్ గురించి చెప్పారు, నేను 3 చెప్పడం లేదు, చెప్పకూడదు లేదు. ఇప్పుడు మీరు ఇంట్లో కాసులు కొనుక్కోవడానికి 300 పాయింట్ చేశారు, నేను కూడా మా ఇంట్లో కాసులు కొనుక్కోవడానికి 300 పాయింట్ చేశాను, కానీ 2 వచ్చి కొంచెం ఎక్కువ పాయింట్ చేసాడు, 3 కూడా కొంచెం ఎక్కువ పాయింట్ చేశాడు. మరి ఇప్పుడు ఎవరు చేసిన పాయింట్ ప్రకారం కావాలి, డబ్బులు ఇవ్వాలి వద్దా సార్? ఇవ్వాలండి. ఓకే, ఇక మన పాయింట్లు డబ్బులు ఈ 2 మాట్లాడుకుంటాం సార్. ఇప్పుడు చూడండి, మీరు 300 పాయింట్లు చేశారు, 5% లో ఉన్నారు, 250 రూపాయలు మీ అకౌంట్ పడిపోతాయి. నేను 300 చేశాను, 5% లో ఉన్నాను, నాకు సేమ్ 250 రూపాయలు నా అకౌంట్ పడిపోతాయి. కానీ 2 కొంచెం ఎక్కువ పాయింట్ చేశాడు, పర్సెంటేజ్ పెరిగింది, అమౌంట్ కూడా పెరిగింది. అలా ఎవరు చేసిన పాయింట్ ప్రకారంగా వాళ్ళ అమౌంట్ ఎవ్రీ మంత్ 10వ తారీఖులో వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయి. ఈలోపు నర్సయ్య గారు అన్నారు, అదే చంద్రు గారు నాకేమో 270 రూపాయలు వచ్చినాయి, బట్ నేను జాయిన్ చేయించుకోవడానికి 1360 రూపాయలు వచ్చినాయి, అదే వాడు దీంట్లో జాయిన్ చేయించకుండా 100 రూపాయల ప్రోడక్ట్ నాకు 40 రూపాయలు వస్తుంది, ఆడు 100 రూపాయలు అమ్ముకుంటే నాకు 100 రూపాయలు మిగిలేదు కదా సార్ అంటారు. కానీ కంపెనీలో ఒక గొప్ప విషయం ఏంటంటే నర్సయ్య గారు ఇలా 3 నోటు మాడతారు బిజినెస్ జాయిన్ చేయించింది ఎవరు? మీరే. అంటే ఒక మహేష్లో పని, ఒక సమంత పని, ఒక పేపర్ పని, ఒక సూపర్ స్టాక్స్ పని, ఒక స్టోరింగ్ కోడ్ పని, ఒక హోల్సేలర్ పని, ఒక రిటైలర్ పని, ఒక షాప్ కోడ్ పని, ఈ పనంతా నోటు మాట ద్వారా మీరే చేశారు కాబట్టి వీళ్ళ పాయింట్లన్నీ వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మీకు యాడ్ అయిపోతుంది. దాన్ని మనం కుములేటివ్ అంటాం అనమాట. 950 1900 1900 300 2200 2200 300. సో టోటల్ ఇప్పుడు నర్సయ్య గారు చేసిన పాయింట్లన్నీ 2500. ఇప్పుడు సారీ పర్సెంట్ లో ఉంటారు 10%. సో 10% క్యాల్కులేట్ చేయగా 4500 రూపాయలు ఎవరి అకౌంట్ లోకి వెళ్తాయి నర్సయ్య గారు? మీ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి, అంతే కదండి సార్? వెళ్ళదు సార్, అదేంటంటారు. ఈ 2500 పాయింట్లు మీరు ఒక్కడే చేశారా, లేకపోతే ఈ 2500 పాయింట్లు 3 పాయింట్లు ఉన్నాయా? ఈ 2500 పాయింట్లు 3 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఈ 4500 3 అమౌంట్ కూడా ఉండి తీరుతుంది. ఆ 3 అమౌంట్ టోటల్ కౌంట్ చేస్తే 3000 రూపాయలు మీకు వచ్చే అమౌంట్ నుంచి ఆ అమౌంట్ మైనస్ చేసి వాళ్ళ అకౌంట్ వేసేగా మిగిలిన 1494 రూపాయలు మీ అకౌంట్. వాస్తవం మీకు పడాల్సింది ఎంత? కానీ ఇక్కడ ఎంత పడుతుంది? ఎందుకు? ఒక మంచి విషయం నలుగురికి షేర్ చేసినందుకు. ఓకే నర్సయ్య గారు మొదటి నెల 1494 రూపాయలు పడిపోయింది. ఈసారి 2 నెలలు ఏం చేశారంటే మీరు కానీ మీ కింద మేము 3 కానీ విషయం సంఖ్య మర్చిపోయారు సార్. మీ పనులు మీరు పడిపోయారు, నా పనులు నేను పడిపోయారు. మీరు కొత్త ఈ బిజినెస్ చెప్పట్లా, నేను కొత్త ఈ బిజినెస్ గురించి చెప్పట్లా. మనం ఎవరు ఈ బిజినెస్ గురించి కొత్త వాళ్ళకి చెప్పకపోయినా గానీ మొదటి నెల మన ఇంట్లో కొనుక్కున్న ప్రోడక్ట్ 2 నెలలకు ఉంటే అయిపోతాయి కదా. సో మనం ఎవరు బిజినెస్ చెప్పడం 2 నెలలు, కానీ మొదటి నెల కొనుక్కున్న ప్రోడక్ట్ అయిపోతాయి కదా. అందుకేం చేశారంటే మన 4 మొదటి నెల కొనుక్కున్న 1494 పాయింట్లు 2,000 చేసాం కాబట్టి మళ్ళీ సెకండ్ మంత్ లో మళ్ళీ మన 4,000 కొనుక్కుని 3,000 పాయింట్లు చేసాం. ఇప్పుడు మొదటి నెల చేసిన పాయింట్లు కంప్లీట్ డబ్బులు ఇచ్చేసింది. ఇప్పుడు ఏ నెల చేసిన పాయింట్లు ఇవ్వాలి? అది మా కంపెనీ ఎందుకు అందులో లక్షల ఆదాయం తీసుకుంటామంటే సార్,
మొదట చేసిన పాయింట్లు కంప్లీట్ డబ్బులు ఇచ్చేసినా కానీ మళ్ళీ మొదటి నెల పాయింట్లు ఈ మంత్ యాడ్ చేసింది. ఈ మంత్ చేసిన పాయింట్లు లాస్ట్ మంత్ పాయింట్లు మొత్తం కలిపితే 5,500. ఇప్పుడు ఏ పర్సెంట్ లో ఉన్నారు మీరు? 11%. సో 11% క్యాలిక్యులేట్ చేయగా 2,772 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. వాస్తవం మీకు ఎంత పడాలి? 270 రూపాయలు పడాలి, కానీ ఎంత పడుతుంది? సో వాస్తవం మీకు 1,494 రూపాయలు పడాలి మళ్ళీ 2 నెలల్లో, కానీ ఎంత పడుతుంది? 2,772 రూపాయలు. అంటే ఇంకో 1,500 పెరిగిస్తుంది. ఎందుకని? లాస్ట్ మంత్ పాయింట్ ఈ మంత్ లో యాడ్ అవుతుంది. అలా లాస్ట్ మంత్ పాయింట్ ఈ మంత్ లో ఆడే విధంగా కింద పాయింట్లు మనకు వచ్చే విధంగా ఎప్పుడైతే 5,500 పాయింట్లు చేస్తామో ఈ 5,500 పాయింట్లు కంప్లీట్ అయ్యే వరకు మీరు మా కంపెనీలో లర్నింగ్ స్టేజ్ లో ఉన్నట్లయితే జస్ట్ మీకు టిఫిన్ ఖర్చులు, సిలర్ ఖర్చులు, ఛార్జీ ఖర్చులు మాత్రమే. మీరు వెస్టిలో అసలు తీసుకోవాలి అంటే 5,500 చేయాలి. ఈ 5,500 చేసిన తర్వాత కంపెనీ మీకు హోదా ఇచ్చింది. హోదా పేరే డైరెక్టర్. వెస్టిలో మీరు డైరెక్టర్ అయ్యే కానీ అసలు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మీరు డైరెక్టర్ అవ్వాలంటే 5,500 పాయింట్ చేయాలి. ఈ 5,500 పాయింట్ మీరు ఒక్కడే చేస్తారా? మీ కింద నలుగురు చేస్తారా? 6 నెలల కింద 10 మందితో చేస్తారా? 3 నెలల్లో చేస్తారా? 2 నెలల్లో చేస్తారా? 1 నెలలో చేస్తారా? 1 గంటలో చేస్తారా? మీకు ఎప్పుడైతే మీరు డైరెక్టర్ అవుతారో డైరెక్టర్ అవ్వడానికి మీకు 3వ బోనస్ వచ్చింది. డైరెక్టర్ బోనస్ 4%. అంటే ఇలా కంపెనీ 100 కోట్ల బిజినెస్ చేసినప్పుడు సార్ ఈ 100 కోట్ల నుంచి 4 కోట్లు పక్కన పెట్టి కంపెనీలో ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో అందరూ పెట్టేస్తారు. అప్పుడు మీ ఇన్కమ్ ఎవ్రీ మంత్ 5,000 నుంచి 10,000 ఉంటుంది పర్ మంత్ ఇన్కమ్ ఎవ్రీ మంత్. అర్థమైందండి? 5,000 నుంచి 10,000 ఎవ్రీ మంత్ ఇన్కమ్ అన్నమాట. అయితే నర్సి గారు అన్నారు, చంద్రు గారు మీరు 5,500 పాయింట్ చేస్తే డైరెక్టర్ అన్నారు కదా, అది ఎప్పటికైనా చేయొచ్చు, ఎన్ని నెలలకైనా చేయొచ్చు అన్నారు కదా. అలా కాకుండా నేను హైలీ టాలెంటెడ్ అండి, నేను ఒకే నెలలో కొంచెం ఎక్కువ పాయింట్లు చేస్తే పాయింట్లు తగ్గించి డైరెక్టర్ ఛాన్స్ ఉందా అని అడిగాను. సో మీలాంటి కోసం మా కంపెనీ 2 ఫాస్ట్ స్టార్ట్ 8% పెట్టిందండి. మొదటిది ఇక్కడ చూడండి, మామూలుగా మీరు 8% లోకి వెళ్ళాలంటే ఎన్ని పాయింట్లు చేయాలి? 600 పాయింట్లు చేయాలి. కానీ జాయిన్ అయిన మొదటి నెలలోనే 282 పాయింట్లు కనుక చేస్తే మీరు 8% లోకి వెళ్ళిపోతారు 600 చేయకుండా. దీనివల్ల మీకు 1,000 రూపాయలు ప్రోడక్ట్ కూడా ఫ్రీగా వచ్చింది, 400 రూపాయలు క్యాష్ వచ్చింది. లేదు సార్ నేను డైరెక్టర్ అయిపోతాను అనుకున్న ఒక నెలలోనే ఈ 5,500 పాయింట్ల బదులు ఒకే నెలలో 4,500 పాయింట్లు మీ టీంతో చేశారనుకోండి, ఒక నెలలో డైరెక్టర్ అయిపోతారు. 5,500 పాయింట్లు అంటే 1,60,000 రూపాయలు బిజినెస్ అండి. 4,500 అంటే 1,30,000 రూపాయలు బిజినెస్ ఒకే నెలలో చేయాలి, కానీ అది ఎన్ని నెలలకైనా చేయొచ్చు. అర్థమైంది సార్? ఓకే. ఇప్పుడు చూడండి సార్, 5 నుంచి 10 అయింది. ఇప్పుడు మీరు డైరెక్టర్ అవడానికి 8,000 పాయింట్లు చేశారు సార్ నర్సయ్య గారు. 5,000 మీరు ఒక్కడే చేశారు, ఇంత టీంతో చేస్తారా? అంటే వీళ్ళందరూ చేయడం వల్ల మీరు డైరెక్టర్ నెలకు 5 నుంచి 10 తీసుకుంటారు. అలాగే మీ కింద నేను చేయడం వల్ల నర్సయ్య గారు డైరెక్టర్ నెలకు 5 నుంచి 10 తీసుకుంటారా? నేను కూడా రిమైనింగ్ పాయింట్లు ఆ టీం ద్వారా కంప్లీట్ చేసి నేను కూడా డైరెక్టర్ అయ్యి నేను కూడా డైరెక్టర్ కోసం తీసుకోవాలనుకుంటా వద్దనుకుంటానా? నేను ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యానో నాకు డైరెక్టర్ మనసు వచ్చిందండి. నన్ను కష్టపడి మీరు డైరెక్టర్ చేసినందుకు మీ హోదా పెరుగుతుంది, మీ ఇన్కమ్ కూడా. మీ కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యి ఒకేసారి కంపెనీ మీకు 3 ఇన్కమ్స్ ఇస్తుంది. నర్సయ్య గారు ఒక వ్యక్తి డైరెక్టర్ అయితే ఒకేసారి మీకు 3 ఇన్కమ్స్. ఒక వ్యక్తి డైరెక్టర్ నా కింద పర్సన్ డైరెక్టర్ అయితే బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%. కంపెనీ టర్నోవర్ నుంచి 14 కోట్లు పక్కన పెట్టి కంపెనీలో ఎవరైతే సిల్వర్ డైరెక్టర్స్ అందరూ పెట్టారు. అలాగే లీడర్షిప్ బోనస్ 16%. కంపెనీ టర్నోవర్ నుంచి 16 కోట్లు పక్కన పెట్టి కంపెనీలో ఎవరైతే సిల్వర్ డైరెక్టర్స్ అందరూ పంచి పెట్టారు. దాని తర్వాత ట్రావెలింగ్ ఫండ్ 5%. కంపెనీ టర్నోవర్ నుంచి ఇంకొక 5 కోట్లు పక్కన పెట్టి సంవత్సరం 2 సార్లు మిమ్మల్ని మీ ఫ్యామిలీని వేరే దేశాలలో తీసుకెళ్లి 4 రోజుల పాటు టూర్ చేయించి తీసుకొచ్చి మీ ఇంటికి దింపే బాధ్యత కంపెనీదే. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు సార్. మీరైతే ఎలా ఫీల్ అయ్యారో నాకు కానీ తెలియదు కానీ సార్, నేను ఫస్ట్ టైం ఒక ఫ్లైట్ ఎక్కితే ఎంత ఆనందం పొందుతారో అంత ఆనందం పొందుతాను. ఒక్కసారి మనల్ని, మన పిల్లల్ని, మన ఫ్యామిలీని వేరే దేశం తీసుకెళ్లి 4 రోజులు టూర్ చేయించి వస్తుంటే ఆనందం ఎలా ఉంటుంది సార్? మనం డబ్బులు ఉండగానే వెళ్ళలేమండి కదా. మరి ఈ బేస్లో నాకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి చూస్తారా సార్? చూడండి సార్, లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటి ఒకసారి చూడండి సార్. ఇక్కడ అంతా కూడా చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవరు కూడా అడగాల్సిన అవసరం లేదు. యాప్ ఉంటుందండి, మన యాప్ ఇక్కడ. ఇది కూడా సార్, ఇది మన యాప్ సార్. ఇది ఇక్కడ చూడండి సార్, నా సెల్ఫీ 40 చేసినండి, అంటే 500 కొన్నాను. ఇక్కడ చూడండి, గ్రూప్ టీవీ 1,50,000 అంటే చూడండి, నేను కొంత 500 బట్ 1,50,000 ఆల్మోస్ట్ 40 లక్షలు బిజినెస్ జరిగింది. ఎలా జరిగింది? టీంతో.
ఇది ఒక రైట్లో జరిగింది కాదు, మనం పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మన నా ఇన్కమ్ ఎంత, మై బోనస్ సార్ ఇక్కడ చూడండి సార్, పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత సార్, మీరు చదవండి సార్, పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత 93. ఇది కూడా సార్. ఈ ఇన్కమ్ నాకు 93 రూపాయలు ఇచ్చింది. తర్వాత ఈ డైరెక్టర్ బోనస్ నాకు రాదండి, ఓన్లీ ఆడాల డైరెక్టర్ అయిన వాళ్ళకి వస్తుంది అంతే. తర్వాత బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఎంత అండి, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 76,130. 76,000 అండి, 79,000 వచ్చింది అంటారు. అలాగే లీడర్షిప్ బోనస్ ఎంత సార్, లీడర్షిప్ బోనస్ 2,16,011. 2,16,011 rupees. చూడండి సార్, 2,16,000 రూపాయలు ఈ 16 కోట్ల నుంచి వచ్చింది నాకు. తర్వాత ట్రావెలింగ్ ఫండ్ ఎంత సార్, 27,468. 27,000 రూపాయలు ఈ 5 కోట్ల నుంచి వచ్చింది నేను తిరగడం కోసం. తర్వాత కార్ ఫండ్ ఎంత వచ్చింది సార్, 38,057. కారు నాకు ఈఎంఐ 15,000, మిగతా డబ్బులు నేను వాడేసుకుంటాను, 30,000 వేసుకుని నేను కార్లో తిరగడం కోసం. హౌస్ ఫండ్ ఎంత సార్, హౌస్ ఫండ్ 37,151. మిగతా సార్ హౌస్ కట్టడం 37,000 కట్టుకుంటూ వాడుకుంటే ఇష్టం. తర్వాత ఎలైట్ క్లబ్ బోనస్ 60,709. టోటల్ అమౌంట్ ఎంత సార్, టోటల్ నెట్ పే నెట్ పే టోటల్ పే 4,55,600. 4,55,000 రూపాయలు నా ఇన్కమ్. దాంట్లో గవర్నమెంట్ కట్టిన టీడీఎస్ ఎంత సార్, ట్యాక్స్ ఎంత సార్, 17,085. సార్ మీరు 10 సంవత్సరాలు చేస్తున్నారు, ఇప్పుడు ట్యాక్స్ కట్టండి గవర్నమెంట్ కి. మనకి సహజంగా కట్టేది. కానీ నేను నెలకి 17,000 ట్యాక్స్ కడుతున్నాను గవర్నమెంట్ కి. సో అందుకే గవర్నమెంట్ కి నాలాంటి వాళ్ళు టైచర్ గా ట్యాక్స్ కడతారు కాబట్టే ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గవర్నమెంట్ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. టోటల్ నా అకౌంట్ ఎంత పడింది సార్, 4,11,049. 4,11,000 నా అకౌంట్ లో పడింది. ఇప్పుడు అది అకౌంట్ లో పడిందో లేదో తెలియాలనుకోండి, కాబట్టి మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా, లేదా బ్యాంక్ నుంచి వచ్చి మెసేజ్ కూడా చూపిస్తాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మెసేజ్ ఉంది కదా బ్యాంక్ నుంచి వచ్చిందని చూపుతాం. బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది, Your account is created with 4,11,048 sent by Vestige Marketing Private Limited through RTGS. యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చింది So సార్, DR bank. అంతేనండి. సో అంతా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సార్, చాలా ట్రాన్స్పరెంట్. నాకు ఇంత డబ్బులు రాకపోతే, లేదా దీంట్లో డబ్బులే రాకపోతే ఎక్కడో విజయవాడ నుంచి కార్ వేసుకొచ్చి దీంట్లో తిని తిరగ ఇక్కడ తిరగాల్సిన అవసరం ఉంటుందా కదా. సో అలా మన ఇంట్లో యావరేజ్ ఉంటుందండి. అలా మళ్ళీ 2 వ్యక్తులు ఇలా ఎంతమంది ఫారెన్ బిల్లులు వచ్చారండి, అలా 2 వ్యక్తులు యాడ్ చేయండి. చూడండి సార్, ఇలా కంపెనీలో మనం అడగాలంటే మన కింద ఉన్న పైన తొక్కేయాలి సార్, అవునంటారు కరెక్ట్ సార్, అవును కదా. ఇప్పుడు మీకుందో ఒకే పోస్ట్, నేను మీకు జాబ్ కావాలంటే మీరు పోవాలి. లేదు నా ఎదురుగా నేను బట్టలు కొట్టి వ్యాపారం చేస్తాను, ఎదురుగా ఇంకో బట్టలు కొట్టి వ్యాపారం ఉంది, నా వ్యాపారం పెరగాలంటే అంటే బయట ఎక్కడైనా బాగా అర్థం చేసుకోండి, బయట ఎక్కడైనా ఒకటి బాగుండాలని ఇంకోటి పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతి నాకు తక్కువ రేటు రావాలి, కంపెనీకి నష్టం జరగదు, అంటే నాకు లాభం ఆడికి నష్టం. లేదు కంపెనీకి లాభం రావాలంటే నాకు ఎక్కువ రేటు అమ్మాలి, నాకు నష్టం కంపెనీకి లాభం. బట్ మా కంపెనీలో మన కింద వాళ్ళు ఎంత బాగా డెవలప్ చేస్తే మనకు అంతే. అంటే మీరు బాగుండాలి, మేము బాగుంటాం. మీరు నాశనం అయిపోతే మేము నాశనం అయిపోతాం. మీరు దీంట్లో చాలా 20,000 ఇప్పిస్తే నా ఇంట్లో 50,000 అవుతుంది. మీరు 50,000 తీసుకుంటే 1,00,000 అవుతుంది, 1,00,000 తీసుకుంటే 5,00,000 అవుతుంది, 5,00,000 తీసుకుంటే 10,00,000 అవుతుంది, కార్ తీసుకుంటే నాకు BMW అవుతుంది. మీరు నాశనం అయిపోతే నేను నాశనం అయిపోతాను. సో ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకునే ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్ ప్లాట్ఫామ్. అలా 2 వ్యక్తులు యాడ్ చేయగానే ఇంకొక ఫండ్. ఇక్కడ ఎంతసేపు చెయ్యండి అంటారు కానీ ఆపేయండి అని ఎవరు అన్నారు మా దాంట్లో. సార్ మీరు 5,00,000 తెచ్చుకోవాలి, 2,00,000 తెచ్చుకోవాలి, 3,00,000 తెచ్చుకోవాలి అంటే వాళ్ళకి ఇన్కమ్స్ పెరిగితే మా ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి. అలా 2 వ్యక్తులు చేయగానే 25,000 నుంచి 50,000 ఉంటుందండి. అలా 3 వ్యక్తులు యాడ్ చేయాలి, ఇలా ఒక్కొక్కరు డైరెక్టర్ చేసుకుంటూ వెళ్ళడం సార్ మన పని. 3 వ్యక్తులు యాడ్ చేయగలిగిన కంపెనీ మనకి స్టార్ డైరెక్టర్ ఉంటుంది, కార్ ఫండ్ 5%. కంపెనీ తరఫు నుంచి 5 కోట్లు పక్కన పెట్టి కంపెనీ ఎవరైతే స్టార్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు కార్ కొనుక్కోవడానికి ఇన్కమ్ జరుగుతుంది. అలా మీకు నెలకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్. సార్ అయితే మీరు ఏమంటారంటే సార్ ఏంటి సార్ నిజంగా మనకి ఇప్పుడు డైరెక్ట్ కంపెనీ కార్ ఇచ్చేద్దా నన్ను నమ్మమంటారంటే దానికి ఎగ్జాంపుల్ లేదు సార్. నేను వెస్టిన్ రాకపోతే ఒక ఆల్టో కార్ కొనుక్కోవడానికి నాకు ధైర్యం లేదండి. అట్ ద సేమ్ టైమ్ కార్లో ఏసీ ఉంటున్న విషయం కూడా నాకు తెలియదు. బట్ ఈరోజు కార్లో ఏసీ లేకుండా కార్ లేకుండా బయట రాలేకపోతున్నాను. సో కంపెనీ నాకు 14,00,000 ఖరీదైన కార్ కంపెనీ నాకు గిఫ్ట్ కింద ఇచ్చిందండి. అలా నా ఒక్కడికే కాదండి, ఈ రోజు కంపెనీ 8,672 మందికి కార్ ఇచ్చిందండి. 8,672 మందికి కార్ ఇచ్చింది. చంద్రు గారు ఏదో ఫోటో పెట్టారు, 8,672 మంది కార్ ఇచ్చి అన్నారు. మమ్మల్ని నమ్మమంటారా? నేను చెప్పిన మాట నమ్మొద్దని మీరు గూగుల్లోకి వెళ్ళండి, వెస్టేజ్ కార్ ఇన్సూరెన్స్ అని కొట్టండి. కొన్ని 100 మంది కార్ ఫోటోలు వస్తే వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఎన్నలైజ్ చేయండి, మీరు ఎంత కార్ తీసుకున్నారు రేట్ అవన్నీ కనుక్కున్న తర్వాతే
మా టీంలో జాయిన్ అవ్వచ్చు. సరే ఇది ఏమొద్దండి, మన ఆంధ్ర తెలంగాణ ఎంతమంది తీసుకున్నారు కార్లు? 926 మంది కార్లు తీసుకున్నారు సార్. సరే ఇది ఏమొద్దండి, నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చాను, మీ జిల్లాలో ఎంతమంది తీసుకున్నారు సార్? సార్ సుమారు 106 మంది కార్లు తీసుకున్నారు, వాళ్ళే వీడు సార్. ఇక్కడ చూడండి, జె వెంకటేశ్వర గారు ఏజ్ 65 years, ఈరోజు కంపెనీలో జాయిన్ అయ్యి కార్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి సార్, శ్యామరావు గారు ఈరోజు కంపెనీలో జాయిన్ అయ్యి, టైలర్ మేడం ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి కార్ తీసుకుంటుంది. అలాగే భాగ్యలక్ష్మి గారు నూజివీడు ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి కార్ తీసుకుని 1,70,000 తీసుకుంటుంది. అలాగే వేరే గారు గవర్నమెంట్ కానిస్టేబుల్ విజయవాడలో ఈరోజు మన కంపెనీలో నెలకి 96,000 రూపాయలు ఆదాయం తీసుకుంటూ కార్ తీసుకున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్, మీ సేవా సెంటర్, ఫర్నిచర్ బిజినెస్, ప్రైవేట్ జాబ్, మార్కెట్ ఏజెంట్, ఫార్మర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐటీసీ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ టీచరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రైవేట్ జాబ్, ప్రిన్సిపల్, ఫోటోగ్రాఫర్, లెక్చరర్, ఆటో డ్రైవర్, స్టూడెంట్, బిజినెస్ మ్యాన్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆర్ఎంపీ డాక్టర్, ఎల్ఐసి ఏజెంట్, ప్రైవేట్ జాబ్, మిస్టర్ రాకపోతు, వాటర్ క్యాన్ బిజినెస్, హౌస్ వైఫ్, ప్రైవేట్ ఎంప్లాయీ, ప్రైవేట్ జాబ్, ప్రైవేట్ టీచర్, ఆర్ఎంపీ డాక్టర్, ఫోటోగ్రాఫర్, హౌస్ వైఫ్, ఎల్ఐసి ఏజెంట్, అకౌంటెంట్, సర్వీస్ మ్యాన్, గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టూడెంట్, ఎస్బీఐ లైఫ్ మేనేజర్, ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయుర్వేద షాప్ ఓనర్, ప్రైవేట్ జాబ్, క్యాటరింగ్ బిజినెస్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఫైనాన్స్ బిజినెస్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ టీచర్. చూడండి, టైలర్ మన కంపెనీలో జాయిన్ అయ్యి కార్ తీసుకున్నాడండి. అలాగే ఒక పేపర్ బాయ్ మన కంపెనీలో జాయిన్ అయ్యి కార్ తీసుకున్నాడండి. ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ మన జాయిన్ అయ్యి కార్ తీసుకున్నాడు. ఒక టైపిస్ట్ మన కంపెనీలో జాయిన్ అయ్యి కార్ తీసుకున్నాడండి. ఒక మెడికల్ ఏజెన్సీ మన కంపెనీలో జాయిన్ అయ్యి కార్ తీసుకుని నెలకి 1,70,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. వాటర్ ఫీల్డ్ టెక్నీషియన్, హౌస్ వైఫ్, ప్రైవేట్ టీచర్, మెడికల్ షాప్ ఓనర్, సేల్స్ ఆఫీసర్, ప్రైవేట్ ఎంప్లాయీ, సేల్స్ ఆఫీసర్ మన కంపెనీలో జాయిన్ అయ్యి కార్ తీసుకున్నాడండి. చూడండి, ఒక్కసారి ఇమేజ్ చేయండి. అలాగే నేనున్నాను సార్, నన్ను జాయిన్ చేసిన వ్యక్తి మిస్టర్ పిఎన్పి విష్ణుడు సార్. లాస్ట్ టైం వచ్చాడు, మీరు అప్పుడు చూడలేదు అనుకుంటా. సో ఈయన వెస్టలోకి ఇన్సూరెన్స్ సెక్టర్ లో 8 సంవత్సరాలు పనిచేసి నెలకి 25,000 ఆదాయం తీసుకు ఏంటి 8 సంవత్సరాలు పనిచేస్తే నాకు 25,000 కూడా రావట్లేదు అని చెప్పి ఆ బిజినెస్ క్విట్ చేసి మన వెస్టలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన సంవత్సరం వరకే నెలకి 1,42,000 ఇన్కమ్ తీసుకున్నాడు సార్. దాంతోపాటు షిఫ్ట్ డిజైర్ కార్ తీసుకున్నాడండి. ఈ రోజు ఇతను ఆదాయం 4,29,000 పర్ మంత్. ఎంత సార్? 4,29,000 పర్ మంత్ ఇన్కమ్. అలాగే నేను జాయిన్ చేసిన వ్యక్తి మిస్టర్ ఎస్ఎస్ పనికుమార్ గారండి. ఈయన అసలుకి వెస్టలోకి వచ్చింది, ఆయన హెల్త్ డ్యామేజ్ అయిపోయి మన సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత ఆయన హెల్త్ క్యూర్ అయిన తర్వాత వెస్టేజ్ స్టార్ట్ చేశారు. వెస్టలోకి రాకముందు ఆయన చదివి 7వ తరగతి అండి. ఒక ఎక్సెల్ బండి కట్అఫ్ సర్జికల్ సర్జరీ తగ్గించుకుని క్రికెట్ బ్యాట్లు, బిస్కెట్ బ్యాట్లు, చెక్కల బ్యాట్లు, కార్పొరేట్ బ్యాట్లు, పాల బ్యాట్లు అన్ని షాపులు వేసేవాడు. కానీ ఎవరో వెస్టేజ్ గురించి ఎగ్జాక్ట్లీ 4.5 years బ్యాక్ చెప్పారండి. జాయిన్ అయిన 1 year కంపెనీ కార్ ఇచ్చింది, నెలకు 1,20,000 దాకా ఆదాయం ఇచ్చింది. అయితే జాయిన్ అయిన 1.5 year తర్వాత ఆయనకి హార్ట్ సర్జరీ జరిగింది సార్. సర్జరీ జరిగిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే, పనికుమార్ గారు మీ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, దయచేసి మీరు బయటకు వెళ్ళి రావద్దు, మాట్లాడొద్దు, అయితే అంతే అని చెప్పడం జరిగింది. ఆయన అప్పటి నుంచి మొన్న ఫిబ్రవరి వరకు ఇంట్లో నుంచి బయటికి కాల్ పెట్టండి సార్, అందరూ ఫోన్ లో ఫాలో చేస్తారు. కానీ గొప్ప విషయం ఏంటంటే సార్, ఆయన ఆగిపోయినప్పుడు 1,46,000, అందరూ ఫోన్ లో ఫాలోఅప్ చేసుకుంటూ మన ఫిబ్రవరి ఇన్కమ్ తీసుకున్నాడు 3,49,000 పర్ మంత్ ఆదాయం. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. బికాజ్ ఆయన ఇంట్లో కూర్చున్నా గానీ ఆయన హెల్త్ బాగున్నప్పుడు మన కంపెనీలో కరెక్ట్ గా 6 కావాలి. ఏమంటోళ్ళు? నాలాంటోళ్ళు కరెక్ట్ గా 6 కావాలి. ఆ 6 జాయిన్ చేయించుకున్నాడు. 6 తర్వాత 5,000 రూపాయలు ఆదాయం వచ్చేలా చేశాడు. ఈ రోజు ఆదాయం తీసుకున్నాడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు చేసే పాయింట్లన్నీ కూడా ఇతనికి యాడ్ అవుతుంది. కాబట్టి మన ఫిబ్రవరిలో 3,49,000 ఇన్కమ్ తెలియాలి సార్. ఈ రోజు నేను ఇంట్లో కూర్చున్న నా ఇన్కమ్ పెరుగుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గిస్తాను. దాంతోపాటు సార్, ఈయన ఫిబ్రవరి 7వ తారీఖున చనిపోయాడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్, నేను కాలేజీలో లెక్చర్గా చేస్తున్నా, నాకేమైనా అయింది, పిలిచి మా వైఫ్ ని పిలిచి, అమ్మ నువ్వు 10th క్లాస్ చదివో, మీ ఆయనగా లేదు కదా, పిల్లలు పాఠాలు చెప్పంటారా కాలేజీలో, నా ఫ్యామిలీ రోడ్డు పడిపోవడమే కదా సార్. లేదు నేను చెరువు వ్యాపారం చేస్తున్నాను, నా ఫ్యామిలీ కదా రాదు, నాకేమైనా అయింది, నా ఫ్యామిలీ రోడ్డు పడిపోవడమే కదా సార్. బయట ఎక్కడైనా మనకి ఏమైనా అయితే మన ఫ్యామిలీ రోడ్డు పడిపోవడం సార్. బట్ ఈ రోజు ఈ కంపెనీలో మనకి ఏమన్నా అయితే మనం ఐడి క్రియేట్ చేసేటప్పుడు నామినీ అని ఉంటుందండి. మనకి ఏమన్నా అయితే మన ఐడి మన నామినీ రాస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్వెస్టేజ్. సో ఈ రోజు అలా ఈయన ఎప్పుడైతే చనిపోయాడో ఇతని ఐడి వాళ్ళ మిసెస్ కు ట్రాన్స్ఫర్ అయింది. ఈ రోజు వాళ్ళ మిసెస్ లాస్ట్ మంత్ ఇన్కమ్ 3,82,000 పర్ మంత్ ఇన్కమ్ ఇంట్లో కూర్చొని తీసుకుంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వెస్టేజ్. దీన్ని కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకు వెస్టేజ్లో జాయిన్ అవుతుంటారు. అలాగే ఈ జాయిన్ చేసిన మిస్టర్ విజయరాజ్ గారు చదివింది 10th క్లాస్ అండి. వెస్టేజ్లో రాకుండా ఒక లారీ క్లీనర్ గా వర్క్ చేశారు. ఈ రోజు జాగ్వార్ వానర్ 79 లక్షలు ఖరీదైనటువంటి జాగ్వార్ వానర్ అయ్యాడు. ప్లస్ నెలకి 12,79,000 ఇన్కమ్. ఆయన పైన ఆయన 8 లక్షలు, ఆయన పైన ఆయన 24 లక్షలు, ఆయన పైన ఆయన
34 లక్షలు అందరూ కూడా వెస్టేజ్ రాకముందు నార్మల్ వ్యక్తులే సార్. బట్ వెస్టేజ్ నమ్మి హార్ట్ఫుల్ గా పనిచేయడం వల్ల ఈ రోజు లక్షలాది రూపాయల ఆదాయం అనేది తీసుకుంటున్నారు. అర్థమైంది సార్? అయితే వీళ్ళందరూ కూడా మీరు ఎవరినైనా ఎంచుకోండి, వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళొచ్చండి. అలా ఎప్పుడైతే మన కంపెనీలో 6 డైరెక్టర్లు చేస్తామో ఎంతమంది సార్? 6 మెంబర్స్ మనం 1 year కష్టపడి ఎప్పుడైతే డైరెక్టర్ కంప్లీట్ చేస్తామో 6 కంప్లీట్ చేయగలిగిన కంపెనీ మనకి క్రౌన్ డైరెక్టర్ ఉంటుంది. హౌస్ 43%. మీ ఇన్కమ్ నెలకు లక్షల పైబట్టి ఉంటుంది తప్ప లోపైతే ఉండదు. అర్థమైంది సార్? సో ఇలా మన కంపెనీలో 6 డైరెక్టర్ చేస్తే ఇలా ఇన్కమ్ ఉంటుంది, నెలకు లక్షల పైమాటే ఉంటుంది సార్. అలా మన కంపెనీ నెలకి ఒక కళ్యాణ వ్యక్తి నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు సార్. సార్ ఒక కళ్యాణ వ్యక్తి నెలకు లక్షలు సంపాదిస్తే మనం ఎంత సంపాదించవచ్చు? ఒక చేతిలోని వ్యక్తి నెలకి 4 లక్షలు సంపాదిస్తున్నాడు సార్. ఒక చేతిలోని వ్యక్తి నెలకి 4 లక్షలు సంపాదిస్తే మనం ఎంత సంపాదించవచ్చు? అన్ని ఉన్నాం మనం. ఒక బార్బర్ నెలకు 1,70,000, ఇంకో బార్బర్ నెలకు 1,03,000, ఒక టీ క్యాన్ వ్యక్తిని 60,000, ఒక పెయింటర్ 8 లక్షలు, ఒక మరుగుచ్చి మరియప్పని కేరళలో ఉంటాడు. జస్ట్ యూట్యూబ్ లో కొట్టిన వెస్టేజ్ మరియప్పని కొడుతూ వచ్చేస్తాడు. జస్ట్ నెలకి 4,26,000 ఇన్కమ్ తీసుకుంటాడు. 2 అడుగులు అయితే ఉంటాడు. ఎంతమంది కాళ్ళు లేని వాళ్ళు, ఎంతమంది చేతులు లేని వాళ్ళు నోటి మాట ద్వారా ఈ బిజినెస్ గురించి నలుగురు చెప్పి లక్షలాది రూపాయలు ఆదాయం తీసుకున్నారండి. ఇక్కడ చూడండి, మిస్టర్ దర్వాజీ గారు వెస్టేలోకి వచ్చి 11 years అయింది. వెస్టేలోకి రాకుండా ఆయనకి 2 కాళ్ళు ఇవ్వండి, కానీ ఈయనకి కాళ్ళు లేకపోవచ్చు. కానీ ఈయన ఎవరైతే వెస్టేజ్ గురించి చెప్పారో వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే పాయింట్లు ఇతనికి యాడ్ అవుతుంది కాబట్టి ఇతని ఇన్కమ్ ఎవ్రీ మంత్ పెరుగుతూ లాస్ట్ మంత్ ఇన్కమ్ సార్ 15 లక్షలు. ఒక్కసారి ఊహించండి సార్. అలాగే మిస్టర్ షబ్బీర్ అలీ అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉంటాడండి. 9 నుంచి 5 వరకు కాలేజ్కి వెళ్తారు. 5 నుంచి 9, 10 వరకు ఫెస్టివల్ పనిచేస్తారు. ఫెస్టివల్ పనిచేయడం అంటే ఏంటి సార్? మేము మోటార్ వేమని చెప్తున్నా, లేదా మేము ఇంటి దగ్గర సప్లిమెంట్స్ లో ఉంటామని చెప్తున్నా, లేదా లక్షలు పెట్టుబడి పెట్టమని చెప్తున్నాను సార్. మీకు తెలుసు ఒక ఇద్దరికో ముగ్గురికి బిజినెస్ గురించి మీరు చెప్పండి. మీకు చెప్పడం రాదా? నాకు కాల్ చేయండి, నేను వచ్చి చెప్తాను. లేదా మీ అప్లైన ఫోన్ చేయండి, మీకు వచ్చి చెప్తారు. అలాగే చూడండి, మిస్టర్ కుషాల్ శర్మ, ఏజ్ 25 years, పర్ మంత్ 10,69,000 పర్ మంత్ ఇన్కమ్. పెళ్లి కానీ 25 సంవత్సరాల కుర్రోడికి. అలాగే ఒక దీపాలకు పత్రావాలని ఈవిడ హైదరాబాద్ లో ఉంటుందండి. ఏంటి ఈవిడ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఎందుకంటే ఆవిడ అంత గొప్ప వ్యక్తి మనం చెప్పుకోవచ్చు. ఈవిడ చదివింది ఇంటర్మీడియట్ అండి. 9 years బ్యాక్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఒక ఫ్యాన్ షాప్ లో పని చేయడానికి వెళ్ళింది. ఇంట్లో ఇబ్బందులు ఉంది. ఆ ఫ్యాన్ షాప్ ఓనర్ మీకు వెస్టేజ్ గురించి చెప్పారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వెస్టేజ్ లో పనిచేస్తూ 9 సంవత్సరాలు వర్క్ చేస్తుంది. ఈ రోజు ఈవిడ ఆదాయం ఎంతో తెలుసా నెలకి? ఎంత సార్? 55 లక్షలు పర్ మంత్ సార్. ఒక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆడోళ్ళు చేతనప్పుడు నేనెందుకు చేయకూడదు, గుడ్డోళ్ళు చేతనప్పుడు నేనెందుకు చేయకూడదు, కాళ్ళు లేనోడు చేతనప్పుడు నేనెందుకు చేయకూడదు, ఒక టాపిక్ మేసర్ చేతనప్పుడు నేనెందుకు చేయకూడదు. ఎంటైర్ లేడీస్ లోనే హైయెస్ట్ ఇన్కమ్ అన్నాడు. అలాగే విక్టోరియా సెల్వి తమిళనాడులో ఉంటుందండి. నిసాలి ఫెస్టివల్ రాకుండా ఒక బుట్టలు పెట్టుకుని దాంట్లో ఉప్పు చేపలు పెట్టుకుని ఊరూరు తిరిగి వచ్చాం నేను. కానీ ఈరోజు ఫెస్టివల్ లో జాయిన్ అయినటువంటి ఒక 6 years కే పర్ మంత్ 8,14,000 ఇన్కమ్ తీసుకుంటుంది. ఇది పాపదే. అలాగే మిస్టర్ లీలావర్ణ, మిస్సెస్ లీలావర్ణ కరీంనగర్ ల్యాబ్ టెక్నీషియన్. 9 నుంచి 5 వరకు కాలేజ్కి వెళ్ళింది. 5 నుంచి నైట్ 8 వరకే వెస్ట్ లో పనిచేస్తుంది. ఈ రోజు ఆవిడ ఆదాయం ఎంత అండి? 6,10,000. సరే ఈవిడ పార్ట్ టైమే, కానీ ఈవిడ పరిచయం చేసిన వాళ్ళు ఫుల్ టైం. అలాగే చిన్న పిల్లలు సార్ చదువుతున్నప్పుడు, ఎంబీఏ చదువుతున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో వెస్టేజ్ చేసి బాగా సంపాదిస్తారు చూసి వాళ్ళని వెస్టేజ్ స్టార్ట్ చేసి డిగ్రీ ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే లక్షల ఆదాయాలు లాగేస్తున్నారండి. చూడండి, చిన్న పిల్లలు ఆడి మ్యూజిక్ కాల్ తీసుకున్న స్టేజ్కి వెళ్ళిపోయారండి. అలాగే ఒక మెకానిక్, ఒక గేట్ కీపర్ నెలకు 2,50,000, ఒక ఫార్మర్ నెలకి 9,26,000 ఇన్కమ్. అలాగే ఒక ఆడపిల్ల చూడండి, బిఫోర్ వెస్టేజ్ ఒక పర్సన్ చూడండి. అలాగే మా దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, మిలిటరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా మా కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే అలాగే నా టీంలో సుమారు 30 మంది వర్క్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. అలాగే ఇక్కడ చూడండి సార్, శ్రీమతి లలితమ్మ గారు తాడపత్రి 3వ తరగతి చదువుకున్నారు, మనల్ని కూడా పేమెంట్ చేశారు. ఇంట్లో ఖాళీ ఉండడం లేక లాస్ట్ మంత్ ఇన్కమ్ 2,25,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్. ఒక్కసారి ఆలోచించండి సార్, నెలకి 2,25,000 రూపాయలు ఒక 3వ తరగతి చదివిన వ్యక్తి ఒక ముసలావిడ మనవలు కూడా పెళ్లి చేసి ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 2,25,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటుందంటే మనం తీసుకున్నాం. సో ఇలాంటి లేట్ మిస్టర్ చంద్రబాబు పటేల్ సార్ చనిపోయినప్పుడు 3,000 రూపాయలు ఆదాయం అండి. ఈ రోజు వాళ్ళ నామినీకి నెలకు 1,40,000 రూపాయలు ఆదాయం. అలాగే లేట్ మిస్టర్ సుదర్శన్ మోహంతి. సో ఆన్ ద డెత్ 10 lakhs సార్. ఈ రోజు వాళ్ళ నామినీ 13,07,000 పర్ మంత్.
అలాగే నా ఇన్కమ్ చూడండి సార్, సెప్టెంబర్ 2018 36,000 ఇన్కమ్ తీసుకున్నాను సార్. ఎగ్జాక్ట్ 2 years తిరిగేసరికి 4,60,000 ఇన్కమ్ సార్. అంటే 4,30,000 పెరిగింది. 2 years లో 4,30,000 పెరిగిందంటే జస్ట్ ఇమాజిన్. నాకున్న 2 కళ్ళు మీకున్న 2 కళ్ళు, నాకున్న 2 చెవులు మీకున్న 2 చెవులు, నాకున్న 2 చేతులు మీకున్న 2 చేతులు. నాకే ఇన్కమ్ వచ్చినా మీకేం కాదు. ఇది నాకన్నా ఎక్కువ ఉన్నాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మార్కెటింగ్ ఎలా మోడల్ చేయాలి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. రైట్. ఇప్పుడు సీను గారికి మార్కెటింగ్ రాదు, ఆయనకి మార్కెటింగ్ రాదు, మేమే వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మీరెంత బాగా చేయొచ్చు. అలాగే చంద్ర గారు జనవరి 2018 80,000, ఆగస్టు 2020 4,29,000. అంటే జస్ట్ 2 years తిరిగేసరికి ఈయనకి 4 lakhs పెరిగింది. అలాగే విజయరాజు గారు జూలై 2018 2,57,000, లాస్ట్ మంత్ 12,74,000. అంటే 3.5 years కి 10 lakhs పెరిగింది. అలాగే మిస్టర్ సుబ్బయ్య శెట్టి గారు 23 లక్షలు. అలాగే మా టాప్ అప్ లైన్ మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ పర్ మంత్ 1,68,00,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్. అలా మా కంపెనీలో 1,68,00,000 పర్ మంత్ ఇన్కమ్ తీసుకున్నాడు సుమారుగా. అంటే 1,10,000 సార్లు తీసుకున్నాడు. 22 మంది ఉన్నారు. ఆ 22 మందిని కంపెనీ అంబాసిడర్స్ అంటే అది మీకు పెద్ద డౌట్ ఏంటి, సింధు సార్ మాట్లాడితే లక్షలు అంటాడు, 3 లక్షలు అంటాడు, 4 లక్షలు అంటాడు, 5 లక్షలు అంటాడు. సార్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు ఒకవేళ మా వెస్టేలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒక 10,000 వస్తే చాలే, 20,000 వస్తే చాలే, 30,000 వస్తే చాలే అనుకునే ఆలోచనతో ఉంటే మీరు మా వెస్టేలో జాయిన్ అవ్వద్దు సార్. ఎందుకంటే ఆ 10,000, 20,000, 30,000 రూపాయలు మీరు బయట చేసే ఫీల్డ్ లోనే వచ్చేస్తుంది. బట్ మీరు వెస్టేలో జాయిన్ అవ్వాలనుకుంటే మీ ఆలోచన లక్షల కోట్లకైతే వెస్టేలో జాయిన్ అవ్వండి. మీ పిల్లలకు ఒక మంచి ఫారెన్ లో చదివించాలనుకుంటే వెస్టేలో జాయిన్ అవ్వండి. మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలనుకుంటే వెస్టేలో జాయిన్ అవ్వండి. మీకు ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, మీరంటే ఒక హౌస్ కొనుక్కోవాలి, మీరంటే ఒక మంచి కార్లో తిరగాలి, మీ ద్వారా కొన్ని 100 మందికి లైఫ్ అవ్వాలి, మీకంటూ సొసైటీలో ఒక మంచి నేమ్ ఉండాలి, ఇలాంటి కోరికలు ఉంటే మీరు వెస్టేలో జాయిన్ అవ్వండి తప్ప ఏ 10,000 కోసం, 20,000 కోసం, 30,000 కోసం దయచేసి వెస్టేలోకి వచ్చి మీ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. సార్ ఇది ఇన్కమ్స్ ఎలా వస్తుంది సార్? ఏ కంపెనీ 100 రూపాయలు 40 రూపాయలు తగ్గవచ్చు సార్. అది బయట కంపెనీ, మా కంపెనీ. కానీ బయట కంపెనీ 50 రూపాయలు మొత్తం మధ్యలో దళాలు తినేస్తున్నారు. టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు, సూపర్ స్టాక్స్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, కార్పొరేట్ మొత్తం అందరూ తినేస్తారు. కానీ మా కంపెనీ ఈ 60 రూపాయలు మళ్ళీ మనకి ఇస్తుంది సార్. 100 రూపాయలు జరిగితే 60 రూపాయలు ఇస్తుంది, 1000 రూపాయలు జరిగితే 600, 10,000 జరిగితే 6,000, లక్షలు జరిగితే 60,000, 10 లక్షలు జరిగితే 6 లక్షలు, లాస్ట్ మంత్ అంటారు 30 లక్షలు జరిగింది. మరి ఆ లెక్కన 12 లక్షలు నాకేవారు కదా. అంటే ఆ 30 లక్షలు నేను ఒక్కడే చేయలేదు కాబట్టి ఆ టీంలో ఉన్నటువంటి అందరికి ఎవరమన్నా వాళ్ళకి పంచగా రిమైనింగ్ అమౌంట్ నాకు ఇచ్చింది కంపెనీ. ఈ రోజు నేను చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాను సార్, చాలా హ్యాపీగా చెప్తున్నాను. బికాస్ ఈ రోజు నేను 300 మందికి లైఫ్ ఇచ్చాను, ప్రత్యక్షంగా కాను పరోక్షంగా కాను. 14 మందిని కార్ ఇన్సూరెన్స్ చేసి 6 ఆళ్ళకి కార్ ఇప్పించాను. ఇంకా అంతగా ఏం కావాలి సార్? మీ లైఫ్ లో ఒక్కసారి కొన్ని జాబ్ ఇప్పించాను, ఒక్కడిగా ఒక 10,000 రూపాయలు ఆదాయం వచ్చి చేశాను. బట్ మేము సో అలాంటి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సార్ ఇదంతా కూడా. నమ్మండి సార్, నమ్మి ఇంకా మీరు వస్తే అన్నీ నాతో ట్రావెల్ చేయండి సార్, ఏమి వద్దు అన్నీ నాతో ట్రావెల్ చేయండి. బట్ దీంట్లో ఎక్కువ నెగిటివ్ ఉంటుంది. ఎందుకు నెగిటివ్ అంటే ఫస్ట్ డబ్బు రావడం ద్వారా మనం ఎవరు పట్టించుకోడు, మనం చెప్పిన కూడా ఎవరు వినడు. కానీ ఒక్కసారి మనకు డబ్బు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మీకు సంబంధం లేకుండానే మీకు ఓపిక ఉండి వన్ మాతో ట్రావెల్ చేయండి. ఏదో విధంగా మీకు తెలుసు నోటి మాటతో చెప్పండి. మీకు చెప్పకపోతే రాకపోతే సార్లు ఇన్వైట్ చేయండి, వాళ్ళే వచ్చి చెప్తారు. మనందరం కలిసి ఏదేమైనా ఒక మంచి ఇన్కమ్ తీసుకుందాం. వాటే చెప్తాను సార్, ఈ రోజు నరసింహ గారు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా ఖచ్చితంగా నా ఇన్కమ్ పెరుగుతుంది. మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా సుధార్ గారి ఇన్కమ్ పెరుగుతుంది. మీరు జాయిన్ అయినా జాయిన్ అయిపోయినా అనిల్ గారి ఇన్కమ్ పెరుగుతుంది. బికాస్ మీరున్నారు, మీరు రాలి. మీరున్నారు లేకపోయినా మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మేము ముందుగానే ఫిక్స్ అయ్యాం, మనం చెప్పుకుంటూ పోవడం మన బాధ్యత, ఆటోమేటిక్ వచ్చేవాళ్ళు వస్తారని చెప్పి. సో మా యొక్క సక్సెస్ లో మీరు కూడా ఉండాలనేది మన పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకేమైనా అవసరం